తస్మై శ్రీ గురుభ్యో నమః. సాయినాథుడి ఆశీర్వాదంతో మళ్ళీ ఒక అద్భుతమైన శనివారం సాయంత్రాన్ని మనకి ప్రసాదంగా ఇచ్చి తన భజనలో, తన స్మరణలో, తన ధ్యాసలో, తన ప్రేమలో ముంచుతున్న సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. భగవద్గీతతో 19వ అధ్యాయం మొన్న పూర్తి చేసుకున్నాం. సో 18, 19 అధ్యాయాలకి హేమాద్రి పంత చేత బాబా మదనుగ్రహం అని నామకరణం చేయించారు. ఎవరికి వాళ్ళం మనం చదువుకునేటప్పుడు మదనుగ్రహం అనుకుంటే మనల్ని బాబా ఎంత ప్రేమగా అనుగ్రహించారు అన్నది అక్కడ అర్థమైపోయింది. ఒక హేమాద్రి పంత్ గారిని అనుగ్రహించడానికి ఇవ్వబడ్డది కాదు. మన అందరినీ కూడా బాబా 18, 19 అధ్యాయాల ద్వారా, అందులో బాబా చెప్పిన మాటల ద్వారా, అందులో బాబా తన భక్తులపై కురిపించిన ప్రేమ ద్వారా మనందరినీ కూడా ఆయన అనుగ్రహించారు. సో ప్రతి అధ్యాయంలోనూ అనుగ్రహిస్తూనే ఉన్నాడు బాబా. కానీ ఇంకొకరు చెప్తారు కదా, ప్రతిరోజు తల్లి అన్నం పెడుతూనే ఉంటుంది, కానీ పండగ పూట ఒక 4 రకాలు చేసి ఎక్కువగా పెడుతుంది బిడ్డకి. అట్లాగే బాబా కూడా ప్రతి అధ్యాయంలో అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి లీలలో తన ప్రేమనే కురిపిస్తాడు మన అందరి మీద. కానీ ఇప్పుడు మనం 18, 19 అని చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో పండగ వంట ఎంత అద్భుతంగా పెట్టాడు, ఎంత ప్రేమమయంగా పెట్టాడు, ఒక్కొక్కరిని ఎలా ఉద్ధరించుకుంటూ వచ్చాడు, ఎలా తన ప్రేమ పాసంలో బంధించేశాడు, తద్వారా ఎలా మలిచాడు. చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ ఉంటాయి ఆ 2 అధ్యాయాల్లో కూడా. ఆ ఒక్క అధ్యాయంలో మాత్రమే వచ్చే సాటే ఉంటారు. ఈయన హరివినాయక్ సాటే కాదు, ఇంకొక సాటే మనందరికీ తెలుసు. దీక్షిత్ గారు ఉంటారు, శ్యామ ఉంటాడు, మన పెదనాన్న హేమాద్రి పంత్ గారు ఉంటారు. వీళ్ళందరినీ కలిపి మనందరినీ దగ్గర తీసుకుంటున్న సాయినాథుడు ఉంటాడు. అట్లాగే మనందరికి ఎంతో ముఖ్యురాలైనటువంటి రాధాబాయి దేశ్ముఖ్ ఉంటుంది. ఆ తల్లి 18, 19 2 అధ్యాయుల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఆ తల్లి ద్వారానే కదా మనకి బాబా యొక్క గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవి అందింది, మనందరికీ అందింది. ఆ తల్లికి ఒక్కటే కాదు అందింది, గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని బాబా మనందరికీ ఇచ్చాడు ఆ అధ్యాయం ద్వారా. సో ఆ తల్లి కనిపిస్తుంది, ఔరంగాబాద్ గారు కనిపిస్తాడు. ఎంత మంది కనిపిస్తారో మనం గనక, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఒక లీలని దర్శించగలగాలి, వాళ్ళతో పాటు పక్కన మనము ఉండగలగాలి, ఉండి అనుభవించగలగాలి. అప్పుడే ఆ ప్రేమ తాకుతుంది. ఇప్పుడు మనం ఎవ్వరం నరసింహారావు గారితో షిరిడీకి వెళ్ళలేదు, కానీ గత 10 నిమిషాలుగా ఆయన చెప్తూ ఉంటే ఆయనకి షాలు కప్పుతున్నప్పుడు పక్కనే ఉన్నాం. ఆ లైన్ ఆపేసింది, మన కంటికి కనిపించింది. అక్కడ ఆ షాలు ఇప్పి సమాధి మీద కప్పడం కంటికి కనిపించింది. పువ్వులు అరటిపండుతో సహా చేతికి ఇవ్వడం కనిపించింది. మీరు చూసారో లేదో, నేను దర్శించాను ప్రతిదీ కూడా. ముందు రోజు అమిత్ షా వచ్చేసి అసలు జనాల్ని పోనీకుండా ఉంటే వీళ్ళని మాత్రం సపరేట్ గా తీసుకెళ్లడాన్ని చూసాం. బాబా యొక్క అపరిమితమైన ప్రేమని క్షణక్షణం దర్శించాం ఆయన 10 నిమిషాలు చెప్తూ ఉన్నప్పుడు. అవునా కాదా? అట్లాగే ఇక్కడ కూడా ప్రతి లీలని దర్శించాలి. బాబా ఎంత అద్భుతమైన ఇంద్రియాలు పెట్టాడో చూడండి మనకి. శ్రవణాల ద్వారా ఏది వింటూ ఉన్నా మనసు చిత్రీకరించేసుకుంటుందండి అందంగా. అది మంచి గాని చెడు గాని, నువ్వు ఏది వినాలి అనేదే మనకి క్లారిటీ ఉండాలి అంతే. అనవసరమైనవని విని చిత్రీకరించుకుంటే తలనొప్పి రావడం తప్ప ఏముండదు. అదే మన తల్లిదండ్రి అయిన సాయినాథుడి విషయాలు ఎవరైనా చెప్తూ ఉంటే వింటూ ఉన్నామంటే, చిత్రీకరించుకుంటూ ఉన్నామంటే ఆనందంగా సాగిపోతుంటుంది. పాటలో కూడా వస్తుంది కదా, వేరేమి వలదయ్యా సాయి నీ ప్రేమ చాలయ్యా. వేరేమి ఇంకా అవసరం ఉండదు మనకు, ఆయన ప్రేమలోనే మనస్సు మునిగి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు నరసింహారావు గారితో పాటు నేను ఫోటోలు చూస్తున్నప్పుడే షిరిడీకి వెళ్ళిపోయా. అందుకే మళ్ళీ అడిగా, ఆ ఫోటోలు అంత ఆనందంగా అనిపించాయి నాకు. మళ్ళీ అడిగా, ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటే ఆయన చెప్పిన ప్రతి సన్నివేశంలో నేను పక్కనే ఉన్నా. ఊహించుకోవాలా, చెప్తున్నప్పుడు మన మనస్సు చిత్రీకరించేస్తుంది. మనస్సుకి అంత పవర్ ఉంది, అంత పవర్ ఉంది.
ఇప్పుడు ఆయన పదే పదే తల పోసుకుంటూ ఉంటారు ఇంకా మళ్ళీ ఇంకొక అనుభవం వచ్చేదాకా. ప్రతిసారి తల పోసుకున్నప్పుడు అంతే ఆనందంలోకి మనస్సు వెళ్ళిపోతుంది. బాబా చేసే పని అదేనండి. ఆ రోజు బాబా దగ్గరికి ఒక కాకా మహాజని కావచ్చు, లేకపోతే ఒక దీక్షిత్ గారు కావచ్చు, నానాసాహెబ్ చందోర్కర్ అంతలావు కలెక్టర్ పదవిలో ఉన్నటువంటి ఆ ఆ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న నానాసాహెబ్ చందోర్కర్ కావచ్చు, ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి హేమాద్రి పంత్ గారు కావచ్చు, ఇంకా ఎంతమంది పురందరే కావచ్చు, పదే పదే వస్తున్నారు చూడండి. శుక్రవారం ఎప్పుడు అవుతుందా మూటాముళ్ళి సర్దుకున్నామా షిరిడీకి వచ్చేసామా, సోమవారం మళ్ళీ తిరిగి వెళ్తామన్న గ్యారంటీ ఉందా? లేదు. కాకా మహాజని కూడా చెప్తాడు కదా, వెళ్ళడం వరకే నా పని, తిరిగి వచ్చేది నా చేతుల్లో లేదు, బాబా ఎప్పుడు ఆజ్ఞయిస్తే అప్పుడే తిరుగు ప్రయాణం అని చెప్తాడు. తన యజమానితో చెప్తాడు ఆ మాట. అలా వాళ్ళందరూ ఎందుకు ఆకర్షించబడ్డారు? ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి లవ్, బాబా చూపించే ఆ ప్రేమ. బయలుదేరింది మొదలు మళ్ళీ తిరిగి వచ్చేటంత వరకు బాబా వాళ్ళకి ఇచ్చే అనుభవాలు అప్పటి కూడా వాళ్ళందరికీ ఉన్నాయి. అదే కదా దీక్షితు తన చివరి ప్రయాణం. ఒక రోజు దీక్షితు చెప్పుకున్నాం, చాలా ఆనందంగా ఉంటుంది. 4 రైలు ప్రయాణాలు, గొప్ప రైలు ప్రయాణాలు దీక్షిత్ గారు. సో చివరి రైలు ప్రయాణం, ఇంకా కొంతసేపట్లో విమానం రాబోతుంది ఆయన తీసుకెళ్ళడానికి, సాక్షాత్ సాయినాథుడే చెప్పాడు కదా. ఆ చివరి రైలు ప్రయాణంలో కూడా వీళ్ళు గబగబా స్టేషన్ లోకి వస్తూ ఉంటే, రైట్ టయానికి రావాల్సిన ట్రైన్ 1-2 నిమిషాలు ఆలస్యంగా వస్తే బాబా ప్రేమకు పొంగిపోయాడు. నా కోసం నేను నడవలేనని, కొంచెం ఆలస్యంగా నడుస్తానని బాబా నా కోసం 2 నిమిషాలు రైలు లేటుగా పంపించారు చూడండి హేమాద్రి పంత్ గారు అని పొంగిపోయి. అసలు ఆలోచించి చూడండి, మన వైపు నుంచి ఆలోచించకుండా మనం పక్కన పెట్టి ప్రయాణం చేస్తే మన జీవితంలో బాబా మన చెయ్యి పట్టి నడిపించుకుంటూ వెళ్ళేది మనకు అర్థమైపోతుందండి. మనం ఏం చేస్తామంటే ఈ నేను నాది అనే అహంకారం వేసుకొని, ఇది జరిగింది ఇది జరగలేదన్నటువంటి బ్యారేజీలు వేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటామే కానీ, ఒక్కసారి ఈ నేను నాది పక్కన పెట్టి ప్రతి ప్రయాణం భగవంతుడితో చేయగలిగితే ఇంచ్ బై ఇంచ్ ఆయన మనల్ని ఎలా తీసుకెళ్తున్నారో మనకు అర్థమైపోతుంది. నిజమా అబద్ధం? ఆలోచించి చూడండి. అట్లాగే అక్కడ వచ్చిన ప్రతి భక్తులకి చేశాడు. ఈనాడు ఎదుగో ఇప్పుడు నిన్నగాక మొన్న సంక్రాంతికి వెళ్ళొచ్చిన నరసింహారావు గారికి కూడా అలాంటి అనుభవం. ఆయన రెడీగా ఉన్నాడు, మన వెంటే ఉన్నాడు. మనమే కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటాం. మనమే కొంచెం అది జరగదేమో, ఇది అవ్వదేమో, అది అట్లా ఏమో ఇట్లా ఏమో అనుకుంటాం. ఒక్క రవ మనస్సును శాంతింపజేసేస్తే అద్భుతమైన లీలలు చేస్తాడు బాబు. మనం ఊహించని లీలలు చేస్తాడు. మనం అనుకోనివన్నీ మన చేతి ముందు తెచ్చి పెట్టేస్తాడు, మన కళ్ళ ముందు తెచ్చి పెట్టేస్తాడు. ఇందాకే చెప్పారు నరసింహారావు గారు, పెద్ద పెద్ద కానుకలు ఇచ్చిన వాళ్ళని సీఈఓ గాని ఎవరైనా పిలిచి షాలు కప్పడం ఆనవాయితీ ఎక్కడైనా జరుగుతుంది. ఆ రోజు అమిత్ షా వస్తే అమిత్ షాకి ఎంతటి గౌరవం జరిగిందో అదే తన బిడ్డకు కూడా చేసి పంపించాడు బాబా. చూడండి ఆయన దగ్గర, అందుకే చెప్తాడు కదా బాబా, నా దగ్గర అప్పు బేరము ఉండదు, నా దగ్గర తారతమ్యము ఉండదురా, వాడు గొప్పోడైతే అవ్వచ్చుగా కానీ నా బిడ్డలందరూ నాకు సమానం. ఆ ప్రేమకే వాళ్ళు కట్టుబడి పదే 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 రివర్స్ వస్తూ ఉన్నారు. ఎట్లాగా అయస్కాంతాన్ని తగలగానే సూదంటి రాయి వచ్చి అయస్కాంతానికి అతుక్కోబోతుందో అట్లాగా పదే పదే. ఇది మనకి ఎక్కడ తెలుస్తుందంటే మేహుడు వృత్తాంతంలో చాలా అద్భుతంగా తెలుస్తుంది. మనందరికీ తెలుసు మేహుడు ఫస్ట్ వస్తాడు బాబా దగ్గర. వచ్చినప్పుడు బాబా ఏం చేస్తాడు, ఆయన ముసల్మాన్ అనుకుంటూ వస్తాడు కదా, బాబా రాయి తీసుకొని కొట్టబోతాడు. బాబా ముందుకు వస్తుంటే ఇతను వెనక్కి వెళ్తాడా, నువ్వు గొప్ప బ్రాహ్మణుడివి, ఇక్కడ ఒక ఫకీర్ ఉన్నాడు, ముసల్మాన్ ఉన్నాడు, వీడికి దండం పెట్టడానికి వస్తావా, వెళ్ళమని చెప్పి కేకలు పెడతాడు. అతను కూడా వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఒక 2 రోజులుండి బాబా యొక్క చర్యలనంతా చూస్తాడు, పారిపోడు. చూసేసి తర్వాత తన ఊరికి వెళ్ళిపోతాడు. జ్వరం వచ్చి జబ్బును పడతాడండి. జబ్బును పడితే బాబా ప్రేమ గుర్తొచ్చిందండి. చూడండి అక్కడ రాస్తాడు చాలా అద్భుతంగా. మనసు ఎక్కడుంది, బాబా ఆ భక్తుల మీద చూపించిన ప్రేమలో మనస్సు ఉండిపోయి ఈసారి పిలవకుండానే షిరిడీకి వచ్చేసాడు. ఇంకా వెళ్ళనే లేదు, అక్కడే అతుక్కొని ఉండిపోయాడు. ఇంకా వెళ్ళలే, ఆ జన్మాంతం వెళ్ళలే. సాయి శంకర సాయి శంకర సాయి శంకర అనుకుంటూ అక్కడే ఉండిపోయాడు. నేను ఆ ప్రేమ అంత అద్భుతంగా ఆకర్షిస్తుంది మనం. ఆయన చేసే చిన్న చిన్నవి కూడా మన కోసం చూసి చేస్తూ ఉంటాడు బాబా.
మనం ఏమంటే బాబా చేసేదంటే పెద్ద పెద్దవి చేస్తాడు, ఏదో పిల్లల్ని ఇస్తాడు, పెళ్లి అవి చేస్తాడు, రైటే. చిన్న చిన్నవి ఎక్కడికన్నా వెళ్తున్నాం, ఒక ఆటో రాలేదు, అక్కడ నిలబడి ఆయన 2 సార్లు అనుకోగానే అటు పోయే వాళ్ళైనా సరే మనం వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోతారు. రండమ్మా మేము పోతున్నాం, అటే దింపేస్తామని మనం అనుకుంటాం. వాడు నాకు తెలిసిన వాడు, ఆ సమయానికి అతన్ని అక్కడికి తీసుకొని వచ్చిన వాడెవరో మర్చిపోతాం. నువ్వు ఇబ్బంది పడుతున్నావని గుర్తించిన వాడెవరో మర్చిపోతావు. అవునా కాదా? ఆయన ఏమో చెప్తూనే ఉన్నాడు, నేను నీకు 4 వైపులా నిలబడి ఉంటాను, ఇంట బయట నువ్వు ఎక్కడున్నా నేను నీ వెంటే ఉంటాను, నీ హృదయంలోనే నా నివాసం, నువ్వు పడుతున్న తపన నాకు తెలుసు, ఆ తపన నేను తీరుస్తాను అని చెప్పి ఇంత చిన్న చిన్నవి ఎవరండి చూసేది? సచరిత్రలో కూడా కనిపిస్తుంది, చిన్న చిన్నవే కదా. ఇటు నుంచి పంచుతూ ఉన్నాడు బాబా. బాబా ఒకవేళ నా అంతర్యామి గనకైతే ఇటు నుంచి పంచాలి అనుకున్నాడు ధరంసీటక్క. ఆ చిన్నది వెంటనే బాబా అదే పని చేశాడా లేదా? అట్లా చిన్నవి చేసేస్తాడు, పెద్ద పెద్దవి చేసేస్తాడు. బాబా నామ సప్తాహం చేస్తాను, విఠల దర్శనం ఇస్తావా అని అడిగాడు. చూడండి, నామ సప్తాహం చేస్తాను. అదిగో మా ఆవిడకి బాలేదు కొంచెం, ఆవిడకి కొంచెం మానసికంగా రుగ్మత. ఎవరికి? దాసగణ గారి భార్య. నయం చేయమని అడగల. దాసగణ గారికి పిల్లలు లేరు. నా సప్తాహం చేస్తాను, పిల్లలు ఇవ్వమని అడగల. కొడితే ఈయనకు కుంభస్థలమే కొట్టాలి, నువ్వెవరో మాకు బాగా తెలుసు, నువ్వు ఒక్కడివే ఇవ్వగలవు, నేను నువ్వు చెప్పినట్టు సప్తాహం చేస్తాను, నువ్వు నాకు విఠల దర్శనం ఇస్తావు. ఇచ్చాడా లేదా? విఠల దర్శనం ఆయనకు అయినట్టు ఊరి వారందరికీ అనిపించిందా లేదా? చిన్నదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, పెద్దదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనం గుర్తించాల్సింది బాబా ప్రేమనే. అందుకనే కదా 10వ అధ్యాయంలో చెప్తాడు, నేను మీ దాసానుదాసుణ్ణి అంటాడు. పిచ్చిదానా, నీకు అర్థం కావట్లేదు, నీకెంతైనా ఊడిగం చేయడానికి నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు. బాధ కలగొచ్చు ఆ మాటకి, కానీ ఆయన ఇవన్నీ చేసే చర్యలు ఏంటండి? ఒక భక్తురాలు నొప్పులు పడి ఏడుస్తూ ఉంటే, ఒక భక్తుడు ఏం చెయ్యాలో తెలియక, బిడ్డ ఏడుపుకి ఏం చెయ్యాలో తెలియక ఇటు అటు పచ్చర్లు కొడుతూ ఉంటే, ఈయన బండి కట్టుకొని, ఈయన ఒక బండివాడిగా తయారయ్యి దారిలో దానికి అప్పచ్చులన్నీ రెడీ చేసుకొని, అతను దిగే సమయానికి కరెక్ట్ గా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి, బాబుగీర్ బువా ఎవరు, బాబుగీర్ బువా ఎవరు అని పిలిచి ఎక్కించుకోపోవాల్సిన కర్మ ఆయనకేముందండి? మీరు నా బిడ్డలు, నేను మీ తల్లిని అన్న మాటని బాబా అక్కడ నిరూపిస్తాడు. నా బిడ్డలు పడే కష్టం నాకు తెలుస్తుంది అనే దాన్ని బాబా నిరూపించడానికి ఆ చర్య చేస్తాడు. ఆయన అవ్యాజ్యమైన ప్రేమని మన మీద కురిపించే చర్యలు అవన్నీ కూడా. ఆ దృష్టితో మనం ప్రతి అధ్యాయాన్ని చూడగలిగితే, అప్పుడు మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు కూడా సాయిని అన్వయించుకోగలిగితే, అవునా కాదా? రిటైర్ అయిపోతున్నాడు, ఆరోగ్యం బాగాలేక రిటైర్ అయిపోతున్నాడు, జీతం 150, పెన్షన్ వస్తే దానిలో 50% 75 రూపాయలు వస్తాయి. ఈయన మదడి కోల్పోతున్నాడు, 75 రూపాయలతో ఇల్లు ఎలా గడుస్తుంది? కొడుకు ఇప్పుడే, ఆయన అప్పుడే కదా చేరాడు, దేంట్లో మెడిసిన్ లో చేరాడు, అప్పుడైనా ఇప్పుడైనా చదువుకు ఖర్చు పెట్టాలి, ఇంటి ఖర్చు ఉంది, ఆయన మదన పడుతున్నాడు. ఆ తల్లి బాబా మీద భారం వేసి ప్రశాంతంగా పడుకుంది. ఇంటి ఖర్చు ఈయన వేసుకుంటున్నాడు కూర్చొని, వీళ్ళ ఇంటికి ఇంత ఖర్చు అవుతుంది కదా నెల నెల, ఈయన బడ్జెట్ వేస్తున్నాడండి బాబా. ఆలోచించండి అసలు, ఆ వైపుకి ఆలోచించండి. బడ్జెట్ వేస్తున్నాడు, బడ్జెట్ వేసి మళ్ళీ ఆమెను అడగాలి కన్ఫర్మేషన్ కి, నీకు సరిపోతుందా లేదా అని. మనకు కూడా ఏం చేస్తారు, బడ్జెట్ వేస్తారు, దాన్ని అసెంబ్లీలో పెడతారు, సరిపోతుందా లేదా అని, రాష్ట్రాలకి ఇంత వీటికి. అట్లాగే ఈయన కూడా బడ్జెట్ వేశాడు, బడ్జెట్ వేసి మళ్ళీ ఆ తల్లిని సరిపోతుందా లేదా అడుగుతున్నాడు. ఎందుకంటే ఎక్కువగా ఇంట్లో ఆడవాళ్ళే అన్ని చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఖర్చుల సంఖ్య తెలుసు కాబట్టి వెళ్ళి అడుగుతున్నాడు, ఏం నాన్న నీకు 100 రూపాయలు సరిపోతుంది? ఆ తల్లి అంతకంటే మించింది, మనలాగా కాదు. మా ఇంట్లో పాల ప్యాకెట్ దగ్గర నుంచి, పెరుగు ప్యాకెట్ దగ్గర నుంచి, ఎంతమంది వచ్చుతారనే దగ్గర నుంచి, ఉప్పు పప్పు దగ్గర నుంచి అంతా నీకు తెలుసు కదా బాబా, నీకు కొత్తగా చెప్పేదేముంది అండి. అసలు ఎంత ప్రేమ చూడండి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. తెలుసు అనేసిందిగా పాపం మళ్ళీ, ఎందుకంటే ఈయనకి తెలుసు వచ్చే నెల చుట్టాలు ఎవరు వస్తారో తెలుసు, 3 నెలల తర్వాత అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎవరన్నా వస్తారో తెలుసు, ఆమె ఎన్ని వారాలకు ఒకసారి భజన పెట్టుకుంటుందో తెలుసు, నీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన సర్వసమర్థుడు కదా. అందుకని 100 అని చెప్పినా గానీ ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసి 110 రూపాయలు ఇచ్చి,
ఎంతటి అవ్యాజ్యమైన ప్రేమ! ఆలోచించి చూడండి, ఎంతటి అవ్యాజ్యమైన ప్రేమ! ఈయన కూర్చొని వేస్తాడా నీ ఇంటి లెక్కలు? ఎవరేస్తారండి? మనకే తెలియదు. తెలీదు అనే దానికి కూడా సచ్చరిత్రలోనే ప్రామాణికం ఉంది. సచ్చరిత్రలోనే ప్రామాణికం ఉంది. రతన్జీ వచ్చాడు బాబా దగ్గరికి. నువ్వు ఆల్రెడీ 3 ఇచ్చావు, మిగతా ఇమ్మని అడిగాడు. 3 ఎప్పుడు ఇచ్చానా నేను, ఎప్పుడు ఇచ్చానా నేను, ఈయనకు అర్థం కాలేదు. ఏదో మిగతా ఇచ్చాడు. బాబా నా ఈ కళంకం పోంగొట్టు అన్నాడు. అల్లా అచ్చా కరేగా అనేసాడు. బాబా కూడా వెళ్ళిపోయాడు. దాసగణతో వెళ్ళి చెప్తున్నాడు, 3 అంటున్నారు, ఏంటది ఒకరోజు చూడమని దాసగణను అడిగాడు. దాసగణకు వెంటనే స్ఫురించింది, ఆ మధ్య పీర్మంలో వచ్చారు కదా, ఆయన నువ్వు అన్ని తెప్పి ఈయనకి కావాల్సినంత డబ్బు ఉందండి. రతన్జీ మంచి ధనవంతుడు. ఆయన తెప్పించిన చీటి ఈయనెందుకు లెక్కేస్తాడు ఎంత అయ్యిందని? లెక్కేలా అక్కడ చీలకు తగిలిచ్చి పెట్టారు. అప్పుడు ఉండేవి పొడుగాటి చీలలకి మనం తగిలిచ్చేవాళ్ళం. ఏంటి ఉత్తరాలు గాని, లేకపోతే ఇటువంటి ఇంపార్టెంట్ అయిన కాగితాలు గాని. పనివాడిని పంపించాడు, పూలమాలు తెప్పించాడు, తినడానికి పండ్లు అవి తెప్పించాడు, ఆయనకు కావాల్సిన సామాగ్రి తెప్పించాడు. దాన్ని పనివాడు టోటల్ వేయలేదు. ఈయన పేపర్ తీసుకొని టోటల్ ఎంత అయిందో వేయలేదు. అతనేదో కొరవ చిల్లర తెచ్చిస్తే జోబిలో వేసుకున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉండే మన పెద్ద ఆయన టోటల్ వేసాడు. 3 రూపాయలు పావలా నాకు పెట్టావురా. పెట్టింది అక్కడ ఎవరికి? స్వీకరించింది ఎవరు? ఆనందించింది ఎవరు? చూడండి ఎట్లా ఆనందాన్ని అట్లా కురిపిస్తాడండి బాబా. మనం దాంట్లో ఉప్పి తబ్బిబ్బైపోవాల్సింది. మన డే టు డే లైఫ్ లో కూడా మనం గనక గమనిస్తే అంత ఆనందాన్ని అట్లా కురిపిస్తాడు బాబా. నువ్వు ఆ దృష్టితో చూస్తే కదా మనకు ఆనందం అంటే బాబా ఎంతో ఇంత లిబ్బిచ్చేస్తే ఆనందం అనుకుంటాం. చిన్న చిన్న చర్యలు కూడా. సో ఈయన పద్దు వేశాడు అక్కడ కూర్చొని. 3 కరెక్ట్ గా లెక్క వచ్చేటట్టుగా ఆశ్చర్యపోయారు. నేను ఈయనకి పెట్టింది ఆయనకి ఎట్లా తెలిసిపోయింది? నా ఇంట్లో లెక్కల చీటి ఆయన ఎప్పుడొచ్చి చూశాడు? ఆశ్చర్యపోయాడు. ఇంకా ఆ క్షణం నుంచి బాబాని వదిలిపెడతాడండి? బాబా ప్రేమకు బానిసలైపోవాల్సిందే. అది అలనాటి భక్తులైనా ఇలనాటి భక్తులైనా ఆయన ప్రేమకి బానిసలం అంతే. మనం ఒక రకంగా చెప్పాలి అంటే, ఎందుకంటే ఆయన అలా చేసేస్తాడు చర్యలు మన దగ్గర. మనం చేయడం కాదు, ఆయన చేస్తాడు. తన ప్రేమని మనపై కురిపిస్తాడు. ఎప్పుడో 1905లో అప్పటికి బాబా దగ్గరికి రానే లేదు దీక్షిత్ తమ్ముడు భాయ్. అప్పుడే ఈయన స్కెచ్ చేసేసాడు, వాళ్ళిద్దరిని కలిపేశాడు. ఆ స్వామిని ఆయన్ని కలిపేశాడు. కలిపేశాడా లేదా? అప్పుడే వాళ్ళిద్దరిని కలిపేసి, అప్పుడే వాళ్ళిద్దరు మాట్లాడుకునేటట్టు చేసి, మీరు నాగపూర్కు వచ్చేటైతే మా ఇంటికి రండి అని చెప్పి అడ్రస్ ఇచ్చేటట్టు చేసి, ఆలోచించి చూడండి ఎంత అద్భుతమో బాబా చర్య. వాళ్ళు ఒకరొకరు పరస్పరం మాట్లాడుకున్న తర్వాత 1910లో దీక్షిత్ వచ్చారు. ఆ తర్వాత దీక్షిత్ గారు వాడా కట్టేటప్పుడు పిలవకుండానే దీక్షిత్ తమ్ముడు కూడా అక్కడికి వచ్చాడు. మనకి సచ్చరిత్రలోనే ఇస్తారు ఆ మాట 4వ అధ్యాయం. పిలవకుండానే తమ్ముడు వచ్చాడు. సో 1910లో వీళ్ళు కలుసుకోపోయేది ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి 1905లోనే అక్కడ వాళ్ళిద్దరిని కలిపాడు. ఆయన్ని తన దగ్గరికి రప్పించుకోవడానికి 1912లో మళ్ళీ అక్కడి నుంచి నాగపూర్కు పిలిపించుకొని అక్కడ అడ్రస్ ఇస్తే వస్తూ ఉంటే ఆయన దగ్గర అవి ఉన్నాయంట, ఇవి ఉన్నాయంట, పతాకాలు ఉన్నాయంట. ఆయన్ని నేనేంది వెళ్ళి కలవడం? పల్లకీలు ఉన్నట్టున్నాయి, 2 పతాకాలు కట్టుకున్న వాడిని ఆయన్ని నేనేంది కలవడం? రథం కూడా ఉందని చెప్తున్నాను. ఇంకా దిగేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. బండి దిగి వెళ్ళిపోవాలని నిర్ణయించేసుకున్నాడు. ఊరి వాళ్ళందరూ చెప్పారు, భక్తులు చెప్పారు, దిగబాకండి స్వామి, ఇక్కడ దాకా వచ్చారు కదా, మీ కళ్ళతో చూసి వెళ్ళండి ఒక్కసారి. సరే ఎందుకు ఆ పాపం నాకు చూసేసి వెళ్దామని వచ్చాడండి. 2వ అధ్యాయంలో మాత్రి పంతిస్తాడు అద్భుతంగా, ఎన్నడూ కని విని ఎరుగని మూర్తిని చూసి అంటాడు. అట్లాగే ఈ స్వామి కూడా బాబాను చూశాడు. ఎట్లా ఉన్నాడు? ఆయన ఊహించుకున్న బాబా ఎట్లా ఉన్నాడు? బాగా సింహాసనం మీద కూర్చొని కింద 4 పరిచారికల్ని పెట్టుకొని, ఒకరు పాదాలు ఒత్తుతూ ఉంటే, ఒకరు వింజామరం తీస్తూ ఉంటే, మంచి పట్టు వస్త్రాలు, రుద్రాక్షలు, కాళ్ళకి చేతులకి కడియాలు, కాళ్ళకి కంకణాలు వేసుకొని ఉండే బాబాను ఊహించుకున్నాడు. ఇక్కడ ఈయన ఎట్లా ఉన్నాడు? ఆయన వచ్చే సమయానికి నందుమారవాడి ఇంట్లో భిక్ష చేస్తూ ఉన్నాడా తెలియదు. అక్కడ ఇస్తారులే ఏం చేస్తూ ఉన్నారని మన భావన. భిక్ష చేస్తూ ఉన్నారా తెలియదు.
అప్పుడే కొలంబోలో అన్ని వచ్చి తింటూ ఉంటే దాంట్లో నుంచి ఒక ముక్క తీసుకొని తింటూ ఉన్నాడా తెలియదు. ఆ మూర్తిని చూసి ఆనంద పారవస్యం అయిపోయాడు. ఆ చినిగిపోయిన కఫిని, ముతకబడ్డ గుడ్డ, అందరితో ప్రేమతో మాట్లాడుతూ అందరినీ దగ్గరికి తీసుకుంటూ మామిడి పండ్లు పిసికి పిసికి వాళ్ళ చేతికిస్తూ, అరటి పండ్లు ఒలిచిస్తూ, జామకాయలు ఇలా తీసి ఇస్తూ వాళ్ళతో ప్రేమగా ముచ్చటిస్తూ ఆ మూర్తిని చూసేటట్టుకి ఇక్కడే ఉండిపోదునా అనుకున్నాడు. ఇదే నా గురుస్థానం అనుకున్నాడు. ఎంతటి ప్రేమను ఒక్కసారిగా కురిపిచ్చేశాడు. మళ్ళీ గమ్ముకున్నాడా, ఇతని మనసులో అనుకోని వచ్చినవన్నీ తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా ఆశ్చర్యచకితుడైపోయాడు. చూడండి బాబా ఎట్లా ప్రేమతో బంధించేస్తాడు. బొంగరం తిప్పాలి అంటే తాడు ఇలా ఇలా కట్టి అలా వదులుతాం, అప్పుడు బొంగరం తిరుగుతుంది, మనందరికీ తెలుసు. అట్లాగే బాబా కూడా ప్రేమతో అలా అలా మనల్ని కట్టేసి అప్పుడు వదిలేస్తాడు. మనం ఇంకా ఆయన చుట్టూనే తిరుగుతాం, ఇంకా అక్కడికి పోం. ఆయన చేసే పని అలాంటిది. తిట్టడం మొదలుపెట్టాడు. దారంతా నువ్వు అనుకుంటూ వచ్చావు, పతాకాలు కట్టుకొని ఉన్నాను, సింహాసనం తీసుకొని ఉన్నాను, నన్ను చూడ్డానికి వస్తావా, ఏం అవసరం లేదు, వెళ్ళమని చెప్పి పైకి రావడం మొదలుపెట్టాడు. ఇంకా ఆశ్చర్యపోయాడు. కళ్ళు సజలాలైపోయాయి, కళ్ళ వెంబట నీళ్లు గారిపోతున్నాయి. ఎవరైనా ఇంత గొప్ప అవులియానా, ఇంత గొప్ప మహాత్ముడా, తెలియక ఎన్ని అనుకున్నాను నేను. నా మనసులోని ప్రతిదీ చెప్పేస్తున్నాడే. నా మనస్సు ఇక్కడికి వచ్చాక, అప్పటికే ఆయన సన్యసించి ఉన్నాడు, ఎన్నో ఆశ్రమాలు తిరిగాడు, ఎన్నో చోట్లకు వెళ్ళాడు. కానీ ఆయన గురువు ఒక మాట చెప్పున్నాడు, ఎక్కడ నీ మనస్సు శాంతిస్తుందో అదే నీ నిజస్థానం అని చెప్పాడు. ఎక్కడ శాంతించిందో చూడండి, ప్రేమమయుడైన మన తండ్రిని చూశాక శాంతించింది, మన తల్లిని చూశాక శాంతించింది, ఆ రూపం చూశాక శాంతించింది. ఆ కళ్ళు ఇప్పటికీ కూడా మనం షిరిడీకి వెళ్తే ఆ కళ్ళు చూస్తే అలా మైమరిచిపోతుంది. అటువంటి ఆ కళ్ళు చూసి శాంతించింది. అక్కడే ఉండిపోదునా అనిపించింది. అలా ప్రేమలో కట్టేస్తాడు బాబా, అలా బంధించేస్తాడు బాబా. ప్రతి ఒక్క భక్తుల్ని అలాగే చేసి, అట్లాగే మనం ఇప్పుడు చెప్పుకోబోయే, ఎందుకు చెప్తున్నానంటే ఆయన అవ్యాజ్యమైన ప్రేమ. తనకు దండం పెట్టే వాళ్ళకి చేస్తే పర్వాలేదండి, బాబా దగ్గర చాలా వైవిధ్యత కనిపిస్తుంది మనకి. కాకా మహాజని స్నేహితుడు మనందరికీ తెలుసు, ముందే చెప్పేస్తాడు. చూడండి, ఆయన రప్పించుకోవాలన్నది బాబా సంకల్పం కాబట్టే కదా ముందే చెప్పినా కానీ రప్పించుకున్నాడు బాబా. ముందే చెప్పేస్తాడు, నేను మానవ మాత్రుడికి మొక్కను, ఏదో నువ్వు పిలుస్తున్నావు కాబట్టి వస్తున్నాను అని అంటాడు. నువ్వేం మొక్కాల్సిన అవసరం లేదు, నువ్వేం దండం పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు రా ఒక్కసారి నా గురువుని చూసుకోమని కాకా మహాజని బయలుదేరి వస్తాడు. ఆ డాక్టర్ వచ్చేటడికి ఏం చేస్తాడు, తనకి దండం పెట్టే వాళ్ళకి ఇస్తే పర్వాలేదండి, మొక్కినా వరం ఇయ్యని వేల్పు అంటాడు వేమన కూడా. మొక్కితే వరం ఇస్తే ఓకే అండి, మొక్కకుండానే ఆయన ఎప్పటి నుంచి రామనామ స్మరణ చేస్తున్నాడో, ఎంతగా రాముణ్ణి ఇష్టపడుతున్నాడో, నా బిడ్డకి నేను ఎట్లా కనిపిస్తే ఇష్టంగా ఉంటుంది అనేది ఒక తల్లికి తప్ప ఇంకెవరికి తెలియదండి. అందుకనే బాబా తను తాను తల్లి 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 అని చాలా చోట్ల చెప్పుకుంటాడు. సో ఆ బిడ్డకి ఏం కావాలి అన్నది తల్లికి తప్ప ఇంకెవరికి తెలియదు. మనందరికీ తెలుసు, కుంతీదేవి కూడా భోజనం వండిన తర్వాత అందులో సగభాగం భీముడికి పెట్టేసింది, మిగతా సగభాగాన్ని నలుగురికి పెట్టేది. ఎందువల్ల, భీముడు ఎంత తినగలడు, అరాయించుకోగలడు అన్ని ఆ తల్లికి తెలుసు. అట్లాగే నీకు ఏ దైవం అంటే ఇష్టం, ఏ నామం అంటే ఇష్టం, ఏ రూపం అంటే ఇష్టం, ఎట్లా కనిపిస్తే ఇష్టం, ఏం చేస్తే నువ్వు నా వల్ల పడిపోతావు, నా ప్రేమలో మునిగిపోతావు అన్నది సాయినాథుడికి మాత్రమే తెలుసు. అతను అనుకుంటున్నాడు కాకా మహాజని నన్ను పిలిచాడు కాబట్టి, లేదా కాకా మహాజని ఎక్కడికో వెళ్తున్నాడు, వారాల తరబడి ఉంటున్నాడు వస్తున్నాడు కదా, ఒక్కసారి మనం కూడా వెళ్ళి చూద్దామని పోతున్నానని తాను అనుకుంటున్నాడు. కానీ అతనికి ఆ ప్రేరణ కలిగించి తన దగ్గరికి రప్పించుకున్నదే సాయినాథ్. అవునా కాదా? అదే మాటే కదా దీక్షితుతో కూడా చెప్తాడు, నీ కోసం ఎదురు చూసి నేనే శ్యామాని నగరికి పంపాను. బా ఎంత ప్రేమ చూడండి. పక్క ఊరు దాకా పిల్లవాడు వచ్చేసాడు, రాలేకపోతున్నాడు, బస్సు గిస్సు దొరకలేదంటే ఇక్కడ ఉన్న తల్లి ఏం చేస్తుంది, ఈ ఊరి నుంచి ఎవరన్నా పంపిస్తుంది, రే మా వాడు అక్కడ దిగాడ్రా, రావడానికి ఇబ్బంది పడుతున్నాడు, కొంచెం పొయ్యి తీసుకురా అని ఎలా చెప్తుందో తల్లి ఆరాట పడిపోతుంది. తల్లి ఆరాటం ఎలా ఉంటుందంటే, బస్సు దిగిన వాడు వీధిలోకి రాడా, వీధిలోనే 10 సార్లు చూస్తూ ఉంటుంది.
అలా మన ఆయన కూడా, మన తల్లి కూడా, మన సాయినాథుడు కూడా వీధి ఛాయ 10 సార్లు చూస్తూ ఉన్నాడేమో. ఇతను రావడానికి పడుతున్న ఇబ్బందులన్నీ తెలుసు కాబట్టి శ్యామని అక్కడికి పంపించాడు వంక పెట్టి. అట్లాగే ఇక్కడ కూడా ఈ డాక్టర్ని కూడా బాబా స్వయంగా రప్పించుకుంటున్నాడు తన దగ్గరికి. అది ఆ డాక్టర్కి తెలియలా. నేను రాను, నేను మొక్కను. అందుకే నేను ఇందాక చెప్పింది, ఈ నేను తీసి పక్కన పెట్టేస్తే బాబా చేసే అద్భుతమైన చర్యలు మనకు అర్థం. నేను రాను, నేను వెళ్ళను, నేను మొక్కను, నేను అసలు సజీవ గురువులకే మొక్కను అని చెప్పిన వాడు కరెక్ట్ గా ద్వారకామాయి సభా మంటపం దగ్గరికి వచ్చేటటికి అక్కడ కొన్ని వందల మంది, 10 మంది కూర్చొని ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆ సమయంలో కోరికల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక పక్క వాళ్ళకు ఊదీనిస్తూ ఉన్నాడు. కొంతమంది ఆయనకి పాద పూజ చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఆయనకి హారతలు పడుతూ ఉన్నారు. కొంతమంది ఆయన దగ్గర తమకు కలిగినటువంటి ఈతి బాధలను చెప్పుకుంటున్నారు. బాబా ఇట్లా ఉంది బాబా, ఏం చేయమంటావా బాబా అంటూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉండే ఆ ద్వారకామాయిలో ఆ క్షణాన ఆ బిడ్డ అక్కడి నుంచి వస్తున్నాడు నా కోసం అని తెలుసుకున్న సాయినాథుడు అతడికి ఏ రూపంలో దర్శనమిస్తే తన వలలో పడిపోతాడో, తన ప్రేమను అర్థం చేసుకుంటాడో, పిచ్చివాడా నీకై నువ్వు రాలేదురా, నేను నిన్ను రప్పించుకున్నాను అన్నది అర్థమైపోతుందో ఆ రామ దర్శనాన్ని అతనికి ఇచ్చేసాడు. దండం పెట్టనన్నవాడు అలా మోకరిల్లిపోయాడు. రాముణ్ణి చూసి ఆనందిస్తూ ఉన్నాడు. నీలమేఘ శ్యాముడు, ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు అక్కడ. నీలమేఘ శ్యాముడు, సీతారమణుడు, అదుగో చూడు చూడు అంటాడు. కాకా మహాజనికి ఏం అర్థం కాలేదు. ఏంది ఇతను అసలు చేతుతో ఇలా దండం పెట్టనన్నవాడు మోకరిల్లిపోయాడే, ఏం జరిగింది, ఏమై ఉంటుందా అని అడిగాడు. ఏమి నువ్వు దండం పెట్టనన్నావే, ఎలా పెట్టావంటే అక్కడ చూడు ఎవరున్నారో, సాయినాథుడు లేడు, సాక్షాత్ నా సీతారాముడు. ఎంత ప్రేమ అండి. కొలిచే వారికి కొంగు బంగారే ఉంటే సరే, కొలిచే వారి కోరికలు తీరిస్తే సరే, అసలు నేను దండం పెట్టనన్న వాడికి కూడా అద్భుతమైన రామ దర్శనం. మనందరికీ తెలుసు ఆ దర్శనం కోసం ఎంతమంది ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నారో తమ ఇష్ట దైవాల దర్శనాల కోసం. ఎంత మంత్ర జపాలు చేసేస్తూ ఉన్నారు. బాబా అలా చిటికెలో వాళ్ళకి చూపించేస్తున్నారు. ఎంత ప్రేమ స్వరూపుడు అండి. అది కూడా ఏంది, రెప్పేసినంత సేపు కాదు, తనివి తీరా చూసుకోరా. అలా రెప్ప వేసి రెప్ప తీసినంత సేపు కాదు, తనివి తీరా చూసుకోమంటున్నాడు. మద్రాసు వజ్ర సమాజం ఆ ఆండాళ్ళు కూడా తనివి తీరా చూసుకునే కదా కళ్ళ నీళ్ల పర్యంతం అయిపోతుంది రాముణ్ణి చూసుకొని. సో నీ ఇష్టదైవ దర్శనాన్ని అక్కడే డ్యూయల్ రోల్ అన్నా రెండుంటారు, ఇద్దరుంటారు. ఏకకాలంలోనే అక్కడ కూడి ఉన్న వాళ్ళందరికీ సాయినాథుడిగా, కేవలం ఇతని కంటికి మాత్రమే రాముడి. ఆ భావనలోకి వెళ్ళండి, బాబా ప్రేమ అర్థమవుతుంది, ఆయన సమర్థత్వం అర్థమవుతుంది, ఆయన సర్వ వ్యాపకత్వం అర్థమవుతుంది, ఆయన సర్వజ్ఞత, నీకు ఏ దైవం ఇష్టం అనేది అర్థమవుతుంది. ఆయన అంతర్యామిత్వం, నీ లోపల ఉన్న కోరిక ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు కదా, ఎవరికీ తెలియదు కదా, అది అర్థమవుతుంది. ఎంత ఆనందించాడు, ఎలా ఆయనకి బానిసైపోయాడు. బాబా పిలిస్తే గాని 3 రోజులు రాకూడదనేసి 3 రోజులు భీష్మించి కూర్చుంటే అతని ఇంద్రియాలని అలా నడిపించి అతని ద్వారకామాయికి పిలిపించేసుకున్నాడు. ఎవరో స్నేహితుడి కనబడేటట్టు చేసి అతను ద్వారకామాయికి వచ్చేస్తాడు. రాగానే బాబా ఏమిరా రానంటివే, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అసలు సిగ్గుపడిపోతాడు. అంటే మీ సంకల్పాలు చెల్లవు నాయనా, నేను అనుకున్నదే జరుగుతుంది. నీ పాదాలు కావచ్చు, నీ చేతులు కావచ్చు, నీ శరీరం కావచ్చు, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది, వెళ్తూ ఉంటుంది అన్న దానిని ఎంత అద్భుతంగా అక్కడ చూపిస్తాడు. 3 రోజులు రాలా సంకల్పించుకొని. బాబా ఏం చేశాడు, 3 రోజుల లోపల ఆయన ఒక ప్లాన్ వేసాడు. మనం ఒక ప్లాన్ వేస్తే ఆయన అద్భుతమైన ప్లాన్ వేస్తాడు. ఇప్పుడే నరసింహారావు గారు కూడా చెప్పారు, లాస్ట్ లో చెప్తానని చెప్పుకున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా, ఎవరినో కలిపారు వాళ్ళతోటని. అట్లా ఆయన అద్భుతమైన ప్లాన్ వేస్తాడు. ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు షిరిడీలో వచ్చేటట్టు చేశాడు. వాడిని అక్కడి నుంచి ప్రేరణ కలిగించి రప్పించాడు. ఆలోచించి చూడండి, ప్రేరణని కలిగించి రప్పించాడు. అతన్ని చూసేటట్టుకి బాబా గురించి ఈయనే చెప్తూ ఆయన అంత అద్భుతంగా ఉంటాడు, ఆయన ప్రేమ అసలు అర్థం కాదు, రాపోదామని ద్వారకామాయికి తీసుకొచ్చేసాడు. తన సంకల్పాన్ని కూడా మర్చిపోయి
అయినా అతనికి ఆ రోజు అర్ధరాత్రి బాబా తన ప్రేమను అద్భుతంగా కురిపిస్తే ఆ ప్రేమలో 15 రోజుల పాటు ఓలలాడాడటండి. అది ఏమి ప్రేమో ఎన్నిసార్లు నేను తలుచుకున్నా నాకు అర్థం కాని ప్రేమ, అవ్యాజ్యమైన ప్రేమ, సాయినాథుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి అద్భుతమైన ప్రేమ. సాయి తత్వం అంటేనే ప్రేమ తత్వం అండి. ఆయన మన మీద ప్రేమ కురిపిస్తాడు, మనకు కూడా అదే నేర్పిస్తాడు. మనం కూడా అందరిపైన ఆ ప్రేమనే విరజల్లాలి. వేరే మనం ఏమి కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా వాళ్ళందరినీ అన్కండిషనల్ గా లవ్ చేయడమే, అంతే. మన పని అదొక్కటే. ఎందువల్ల ఆయన అన్కండిషనల్ గానే మనందరినీ లవ్ చేశారు. మన తప్పులు గనక ఎంచినట్టయితే ఎవరైనా సద్గురువు దగ్గరికి చేరగలమండి? లేదు. ఆయన మన తప్పులు ఎంచల. అవి ఉంటే ఉన్నాయి లేరా, నేను దుడిపేస్తాలే, నేను వాటిని మాపేస్తాలే, నువ్వు రా నా దగ్గర ఉండు, నా చెంతనుండు, నా ప్రేమలో ఉండు, మునుగుతూ ఉండు అంట. అదే మనకు అక్కడ చాలా చాలా లీలల్లో కనిపిస్తాయి. అటువంటి ఒక వ్యక్తే ఈ సాటి. బాబా పేరు వినలేదు, బాబా గురించి ఏమీ తెలియదు. ఆయన ఏదో ఆయన వ్యాపారం ఏదో హాయిగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు, బాగా లక్షలు గడిస్తూ ఉన్నాడు. రూపాయి 2 రూపాయలు కూడా కాదు, బాగా లక్షలు గడిస్తూ ఉన్నాడు. బ్రహ్మాండమైన వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి కాపాడు పాలన పడి, సో ఆ వ్యాపారము ఆ సంస్థ అంతా మూసివేయాల్సి వచ్చింది. ఒక్కసారిగా కోటీశ్వరుడు దగ్గర నుంచి జీరోకి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు, మనసు వికలమైపోయింది. తీర్థయాత్రలు మొదలు పెట్టేసి ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉన్నాడు. తన బిడ్డ అలా తిరుగుతూ ఉంటే మన సాయినాథుడి మనసు ఒప్పుతుందండి? ఒప్పదండి. తల్లి కూడా అంతే కదా, వాడికి ఏదో ఇబ్బంది వచ్చి తిరుగుతుంటే ఒప్పుకుంటుంది. ఎవరే బాగుపడుతుంది లేరా, మంచి రోజులు వస్తాయి లేరా, ప్రశాంతంగా ఇంటికి రారా ఇంటికి రారా అని ఎలా పిలుస్తుందో మన తండ్రి కూడా చూస్తున్నాడు. అతను అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, మనశ్శాంతి కలగడం లేదు, ఏం చేసినా ఆ దుఃఖం పోవడం లేదు, ఏం చేయాలో తెలియక తిరుగుతూ ఉంటే అతను తిరిగే ప్రదేశాలలోనే తాను ఒక సాయి భక్తుడిగా అతని స్నేహితుడిగా అక్కడ కనిపించాడు. నువ్వు అనుకుంటున్నావు అది ఫలానా ఎక్స్ వై అని, కానీ అతడు సాక్షాత్ మన సాయినాథుడి. ఎందుకురా ఇంత బాధపడతావు, షిరిడీకి వెళ్ళు, అక్కడ గొప్ప అవలియా ఉన్నారు, ఆయన నీ మానసిక బాధనంతా తొలగిస్తారు, నీకు అద్భుతమైన శాంతిని ప్రసాదిస్తారు, ఏదైనా ఇస్తానని కూర్చొని ఉన్నారు, అక్కడికి వెళ్ళి నీ కళ్ళతో చూడు, నీ అనుభవం ద్వారా నువ్వు తెలుసుకో అని అతని ద్వారా చెప్పించింది ఎవరనుకుంటున్నారు? మన సాయినాథుడు. అప్పుడు కదా అతని మనసు వెంటనే షిరిడీ వెళ్ళాలని సంకల్పించుకొని షిరిడీకి వచ్చింది. ఆ షిరిడీకి వచ్చి రాగానే ఎటువంటి ప్రేమపూరితమైన దర్శనం కలిగిందో ఒక్కసారి ఆ భావనలోకి వెళ్ళండి. ఎటువంటి అద్భుతమైన దర్శనం కలిగిందో, అప్పటి వరకు శాంతించని అతని మనస్సు, అప్పటి వరకు ఎంత డబ్బు సంపాదించినా కలగనటువంటి అపరిమితమైన శాంతి, అప్పటి వరకు పేరు ప్రఖ్యాతుల వల్ల వేటి వల్ల కలగనటువంటి అపరిమితమైన శాంతి, అప్పటి వరకు దుఃఖంతో నిండి ఉన్న మనస్సుకు కలిగిన అపరిమితమైన శాంతి అతనికి ఆనందాన్ని కలిగించి, బాబా ఇచ్చేదే మొదట అదే, మనశ్శాంతిని ఇస్తాడు. ఈరోజు మనందరికీ కూడా బాబా ప్రసాదించింది అదే. ఇప్పుడు నేను అదే చెప్తూ ఉంటాను. మీరు అదే మానసిక సమస్యలతో ఏ డాక్టర్ దగ్గరికన్నా వెళ్తే నిద్ర మాత్ర ఇచ్చి పడుకోబెడతాడండి. సాయి ఒక్కడే నీకు మనశ్శాంతిని ఇవ్వగలిగిన వాడు. సాయి ఒక్కడే నీకు మానసిక ప్రశాంతతని ఇవ్వగలిగిన వాడు. బాగా ఆలోచించుకోవచ్చు. నాట్ ఓన్లీ సాటే, ఒక కాకాజీ వైద్య వచ్చాడు, ఆయనకే అలాంటి శాంతి అనుభవంలోకి వచ్చింది. ఇందాక మనం చెప్పుకున్నాం ఒక స్వామి, ఆయనకి అలాగే వారణాసి స్వామి, ఆయనకి అలాగే ఆ శాంతి అనుభవంలోకి వచ్చింది. యోగాభ్యాసం చేస్తూ వచ్చాడు ఒక అతను, అర్థం కాల, ఆయనకి అక్కడ అటువంటి అద్భుతమైన శాంతి లభించింది. వేదాలు ఈ ఉపనిషత్తులు అధ్యయనం చేసి వాటిలో ఉన్న గూఢార్థాలను కూడా వివరించి అద్భుతంగా చెప్పగలిగిన వాడికి కూడా మనశ్శాంతి లేదు. బాబా దగ్గరికి వచ్చాడు, 9 లెద్దలు మూటగట్టుకోరా, నీకు శాంతి లభిస్తుంది, శుభం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలతోనే ఆయనకి శాంతి కలిగి ఆనందాన్ని పొందాడు. సో బాబా మొదట మనందరికి ఇచ్చేది, జరిగేవి జరుగుతాయి, సుఖం గాని దుఃఖం గాని మన కర్మానుసారం, కానీ మనకు ఆ అద్భుతమైన శాంతిని
నేనున్నానన్న భరోసాని ఇస్తాడు. నీకెందుకు భయం? నీ సుఖంలో గాని నీ దుఃఖంలో గాని నేను నీ వెంటే ఉన్నాను అన్న భరోసాను కూడా ఇస్తాడు. అది బాబా చేసే అద్భుతమైన చర్య. అటువంటి చర్య ఈ సాటేకు కూడా చేశాడు. అపరిమితమైన శాంతిని పొందాడు. అక్కడ బాబా చేస్తున్న చర్యలను చూస్తూ ఉన్నాడు. బాబా వాళ్ళ పట్ల చూపిస్తున్న ప్రేమను చూస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో తన మనసును ఉంచేశాడు. అప్పుడు ఆయనకు ఒక స్ఫురణ కలిగింది. అసలు ఈ గురువులేంటి ఇలా ఉన్నారే, ఈ గురువుల గురించి నేను తెలుసుకోవాలి అని మొట్టమొదటిసారి గురు చరిత్రను చేతిలో పట్టుకున్నాడు. షిరిడి వంటి పుణ్యక్షేత్రంలో అద్భుతమైన మానసిక ప్రశాంతతతో షిరిడిలో ఆ గురు చరిత్రను పారాయణ చేయడం మొదలుపెట్టాడు. బాబా కూడా చూడండి, ఆయన అనుకుంటున్నాడు నాకు అనిపించింది నేను గురు చరిత్ర తీసుకొని చదువుతున్నానని. కాదురా, నీ చేత చదివిస్తున్నది నేనే, అర్థం చేయిస్తున్నది నేనే, ఇంకా అద్భుతమైన శాంతిని ప్రసాదిస్తున్నది నేనే. అది చాలదన్నట్టుగా దానిలో ఇంకా ఏ ఏ గూఢార్థాలు ఉన్నాయో వాటిని ఎలా చదవాలో నీకు చెప్తానుండ్రా అని ఆ రోజు రాత్రి అతను నిద్రపోతూ ఉంటే అతనికి స్వప్న దర్శనం ఇస్తాడు. హిమాద్రి పంత్ ఒక మాట చెప్తాడండి, మిగతా దర్శనాలన్నీ మిగతా స్వప్నాలన్నీ మనకున్న కోరికలను బట్టి వస్తాయి, కానీ సాయినాథుడు స్వప్నంలో వస్తే మాత్రం అది స్వప్నాల దర్శనం కాదు, సాక్షాత్కారం అంటాడు. సాక్షాత్ సాయే వచ్చినట్టు అంతే, అది స్వప్న దర్శనం కానే కాదు. ఆ మాటని బాబా కూడా ధృవీకరిస్తాడు మేఘుడు వృత్తాంతంలో. ఏం దృష్టాంతం అనుకుంటున్నావా? నేను రాలేదా నీ దగ్గరికి? వచ్చాడు కదా బాబా. నిర్యాణం తర్వాత కూడా లక్ష్మణ్ మామ కల్లోకి వెళ్ళి చెయ్యి పట్టి లేపి రా, వచ్చి నాకు హారతి నివ్వు, జోగు నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు, నాకు హారతి ఇవ్వలేదు నిన్న రాత్రి, ఇవాళ పొద్దున్న నువ్వు వచ్చి నాకు హారతి నివ్వు అని చెయ్యి పట్టుకొని లక్ష్మణ్ మామని అడిగాడా లేదు? ఆయన వచ్చి హారతి ఇచ్చాడా లేదు? సో ఎప్పుడు మనకు బాబా స్వప్న దర్శనం ఇచ్చినా అది సాక్షాత్ మనకు బాబా మన దగ్గరికి వచ్చినట్టు, మనతో ముచ్చటించడానికి వచ్చినట్టు. అదే శ్యామ చెప్తాడు, ఒకేసారి బూటికి శ్యామకి దర్శనం కలిగింది కదా. బూటి ఏమో అబ్బా బాబా కల్లో కనిపించారని అనుకుంటాడు, కానీ శ్యామ చెప్తాడండి అద్భుతమైన మాట, శ్రీవారు నా వద్దకు వచ్చి, చూడండి కలగాదది, శ్రీవారు నా వద్దకు వచ్చి మందిరం మరియు భవనం నిర్మాణం జరగని నేను అందరినీ అనుగ్రహిస్తాను అని చెప్పారు. అంటే ఆ మాటలో ప్రేమ చూడండి, ఆయన ఎంతగా బాబాను అర్థం చేసుకున్నాడో చూడు. అలనాటి భక్తులందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే కదా కెప్టెన్ హార్టే కల్లో కనిపించాడు బాబా. కూర్చొని ముచ్చటించకుండా బాబా సాక్షాత్ నా ఇంటికి వచ్చేసాడని కల్లో కూడా తోటలోకి వెళ్ళి చిక్కుడుకాయలు కోస్తున్నాడు బాబాకు వంట చేయడానికి. వాళ్ళ ప్రేమ చూడండి, వాళ్ళు బాబాను అర్థం చేసుకున్న విధానం చూడండి. సో మనకు కూడా ఎప్పుడు స్వప్న దర్శనం కలిగినా సాక్షాత్ సాయినాథుడే మన దగ్గరికి వచ్చినట్టులే. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు, అది స్వప్నం కాదు. సాక్షాత్ ఆయన మనల్ని చూడడానికి వస్తున్నాడు, పలకరించడానికి వస్తుంది. ఎన్నో చోట్ల చంద్రబాయి బోర్కర్ కల్లో కనపడతాడు బాబా, అమ్మా ఉడుకులోను కొద్దిగా ఆ వేడి నీళ్లు సిద్ధం చేసుకోమ్మా, ఇప్పుడు కాసేపట్లో పిల్లవాడికి బాగాలేకుండా వస్తుందని చెప్పి ఆ తల్లి లేచి వేడి నీళ్లు పెట్టుకొని ఆ ఉడుకులోనంటే జెండు బాంబు లాగా ఏదో మందు అన్ని రెడీ చేసుకున్న 2 నిమిషాల కల్లా బిడ్డకి ఫిట్స్ వస్తుంది. గబగబా ఆ వేడి నీళ్ళు వేసి ఆ మందు మర్దన చేస్తుంది. అంత చిన్న విషయం కూడా స్వప్నంలో వచ్చి చెప్తాడు బాబా, అమ్మా అదిగో నీ పూజా గదిలో కింద వాళ్ళెవరో మంత్రించి నిమ్మకాయ పెట్టేశారు, దాన్ని తీసి అలా పారేసి నీకు సుఖం కలుగుతుంది. చూడండి ఏవేవి స్వప్నంలో చెప్తాడు బాబా. అమ్మా నీ ఇంట్లో రగ్గు పట్టులో ఆకుపచ్చగా ఒక గుడ్డ ఉందమ్మా, దాన్ని తీసుకొని వచ్చి నా సమాధి మీద కప్పమని. ఆ తల్లికి తెలియదు ఆ ట్రంకు పెట్టెలో ఎప్పుడో పెట్టి మర్చిపోతాం మనం కూడా సంవత్సరాలు అయితే. ఆ ట్రంక్ పెట్టి తీసి చూస్తే దాన్ని అడుగున ఆకుపచ్చ కఫని ఉంటే దాన్ని బాబా నిర్యాణం తర్వాత ఆ సమాధి మీద తీసుకొచ్చి కప్పుతుంది ఆ తల్లి. చూడండి ఇవన్నీ స్వప్నాలు ఎలా అవుతాయి. అందుకనే బాబా ఎప్పుడు మనకు కనిపించినా అవి స్వప్నాలు కానే కాదు, మనల్ని జాగృతం చేయడానికి, మన పట్ల ఆయనకున్న ప్రేమను చూపించడానికి ఆయన వస్తాడు మన దగ్గర.
ఇది చాలా లీలలు ఉన్నాయి సచ్చరిత్రలో. మనకి ఇలాంటి లీలలు భక్తుల అనుభవ సమితిలో గాని సచ్చరిత్రలో గాని చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలా సాటే కూడా వారం రోజులు చదువుతున్నాడు. మనం కూడా పిల్లవాడు బడికి రోజు వెళ్తూ వస్తూ ఉంటాడు. కానీ ఎంతవరకు చదివాడు, వాడికి ఎంతవరకు పాఠం వచ్చని పక్కన కూర్చొని ఎట్లా అప్పజెప్పించుకుంటామో, వాడికి అర్థం కాకపోతే ఎలా కూర్చొని చెప్తామో, అంతటి ప్రేమ అండి ఈ తల్లిది. అతను చదివేటప్పుడు అతనికి ఏ భాగం అర్థం కాలేదో, ఎక్కడ డౌట్లు ఉన్నాయో, ఒక ప్రవచనకర్తలాగా ఈయన అలా పాశం పట్టేసుకొని కూర్చొని చెప్తూ ఉంటే అతను అలా విని తరిస్తున్నాడు. ఎంత ఆనందాన్ని పొందుంటాడు ఆలోచించండి. ఎన్నిటికి క్లారిటీ ఇచ్చుంటాడు బాబా, ఆలోచించండి. ఇందువల్ల ఈ మాట అంటున్నాను మీరు అనుకుంటారేమో, అక్కడ స్వప్నంలోనే బాబాతో ఒక మాట చెప్పేస్తాడు అతను. బాబా, వాసనలనే తలగడలు వేసుకొని, అవునా కాదా, కోరికలనే పక్క మీద వాసనలనే తలగడ వేసుకొని గుర్రు పెట్టి నిద్రపోతున్న మమ్ము వెన్ను తట్టి లేపారా అంటాడు. స్వప్నంలోనే చెప్తాడు. అంటే ఎన్నిటి డౌట్స్ ని తీర్చేశాడో బాబా అక్కడ కూర్చొని చెప్పడం ద్వారా. అది వాళ్ళిద్దరికే తెలుసండి. బాబా దగ్గర ఇంకొకటి ఉంది అద్భుతమైన మాట. జిస్నే జో పాయా ఉస్నే ఓ చుపాయా. దాచుకోమంటాడు బాబా. నీకు ఇచ్చిన అనుభవం నీది, దాచిపెట్టుకోమంటాడు. అందుకని అనుభవ సమితిలో బివి నరసింహస్వామి గారు వెళ్ళి ఆ భక్తుల్ని అడిగినప్పుడు చాలా మంది చెప్పలేదండి. నేను చెప్తే మీరు నమ్మరండి బాబా లీల అంటే, మీరు నమ్మరు. మరీ జీజీ నార్కే అయితే చెప్తాడు ఒక అద్భుతమైన మాట. మీరు అడుగుతున్నారు కాబట్టి ధాన్యాన్ని చెప్పలేను, అసలు విషయాన్ని ఊక 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 ఇస్తాను తీసుకోమని చెప్తాడు. ఊక అంటే మనందరికీ తెలుసు కదండి, వరి పొట్టు. అసలు విషయం చెప్పనేదో పై పైవి చెప్తాను, 4-5 లీలలు తీసుకోమని చెప్తాడు. ఆ పై పైవి చెప్పినవే అంత రసవత్తరంగా, అంత మనకు రోమాలు కూడా నిక్కబొడుచుకునేటట్టుంటే ఇంకా బాబా వాళ్ళకి ఎంత అద్భుతమైన అనుభవాలు ఇచ్చి ఉండాలండి. ఆలోచించి చూడండి. తర్కడ్ గారు, జ్యోతిందర్ తర్కడ్ గారు బాబా దీని తర్వాత తన కొడుకు దగ్గర కూర్చొని అలా బాబా నీళ్ళలు చెప్తూ కళ్ళ నీళ్ల పర్యంతం అయిపోతూ ఉండేవాడండి. ఆయన కొడుకు చెప్తాడు, జ్యోతిందర్ కొడుకు పివి నరసింహస్వామి, మా నాన్నగారు అంత ప్రేమగా బాబా గురించి, బాబా లీలల గురించి చెప్తూ ఉండేవారు. ఆ ప్రేమ ఎంతగా వాళ్ళ మనసులలో కొన్ని ఏళ్ల పాటు కూడా తరగలేదండి. తరగలేదు, పెరిగిందే గాని తరగలేదు. అటువంటి ప్రేమ స్వరూపుడు కాబట్టి తనతో రుణానుబంధం ఉందా లేదా తెలియదు. బాబాకి ఏనాడు దండం పెట్టలేదు. ఏదో వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు, ఆయన చూశాడు, ఆనందించాడు, ఆయనలోనే స్ఫురణ కలిగింది, గురు చరిత్ర చదవాలని చదువుకుంటూ ఉంటే, ఆ వాడాలో పడుకొని నిద్రపోతుంటే అంత మందిని వదిలిపెట్టి అతని దగ్గరికి వెళ్ళి, అతని కళ్ళలోకి వెళ్ళి, స్వప్నంలోకి వెళ్ళి కూర్చొని అతనికి ఉన్న డౌట్స్ లన్నీ తీర్చేటటికి అతనికి ఎంత ప్రేమ ఉప్పొంగుంటుందండి. వెంటనే మరోజు పొద్దునే మన దీక్షిత్ గారికి చెప్తాడు, కాకాకి చెప్తాడు, ఇలా నాకు స్వప్న దర్శనం అయింది. బాబా ఒక ప్రవచనకర్త లాగా కూర్చొని అద్భుతంగా గురు చరిత్రలోని కొన్ని అధ్యాయాలు నాకు చెప్పారు. నేను రాత్రంతా వింటూ ఉన్నాను. చాలా మందికి ఇదే పని చేశాడు కదా. బీవీదేవు చిన్నపిల్లవాడిలాగా అలిగాడు. జ్ఞానేశ్వరిని చదువుతుంటే పట్టుమని 2 పద్యాలు కూడా చదవలేకపోయేవాడు. నాకు అర్థమైపోయింది, ఆయనకి అర్థమైపోయింది బాబా అనుగ్రహం ఉంటే తప్ప నేను చదవలేను అని అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోతుందండి. సో నేను ఇంకా ముట్టుకోను ఈ పుస్తకాన్ని. బాబా ఎప్పుడు చెప్తాడో అప్పుడు చదువుతానని కూర్చుని. సరే బాబా కూడా మనందరికీ తెలుసు, ఆ చింకి గుడ్డ ఉదంతం. ఆ ఎందుకు రాను, చిక్కి గుడ్డలు ఏరుకుంటావు, జరీ వస్త్రం ఇవ్వడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను కదా అని చెప్పిన తర్వాత 25 రూపాయలు ఇవ్వు అని తీసుకొని చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాడు గ్రంథ పఠన చెయ్యి అని. అప్పుడు తీసుకుంటాడు గ్రంథాన్ని, జ్ఞానేశ్వరిని తీసుకుని గ్రంథ పఠన చెయ్యి అనగానే ఈయనకి అర్థమైపోయింది. ఎందుకంటే ఇది వాళ్ళిద్దరికి మధ్య ఉన్న డీలింగ్ కదా. నేను చదవను అనుకున్నది ఆయన, చెప్పాలని బాబాకి తెలుసు, వాళ్ళిద్దరి మధ్య డీలింగ్. ఆయన జ్ఞానేశ్వరిని పఠించు అని కూడా చెప్పలా, గ్రంథ పఠన చెయ్యి అన్నారు అంతే. అప్పటికి ఆల్రెడీ కొన్ని గ్రంథాలు ఆయన రోజు చదువుతున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన ఒక మాట చెప్తాడు, పగులంతా ఇంట్లో వాళ్ళ కోసం వెచ్చిస్తాను, రాత్రంతా నాదే కదా అంటాడు. అంటే రాత్రంతా ఆయన ఆనందంగా భాగవతాన్నో గురు చరిత్రను చదువుకునే రకం అన్నమాట. అటువంటి ఆయన జ్ఞానేశ్వరిని తీసుకొని చదువుతుంటే సంవత్సరం రోజులు చూశాడండి బాబా. ఈ రోజు అర్థం చేసుకుంటాడు, రేపు అర్థం చేసుకుంటాడు, ఎల్లుండి అర్థం చేసుకుంటాడు, నిదానంగా పట్టి పట్టి చదువుతాడు. బాబా కావాల్సింది అదేనండి. ఆ లీలలన్నీ చదివాను కాబట్టి, రమేష్ అన్న చెప్పారు కాబట్టి ప్రతి అక్షరాన్ని పట్టి పట్టి చదువు.
బాబానే చెప్పిన మాటే కదా. ఇక్కడ బీవిదేవి లీలలో కావచ్చు, అక్కడ శ్యామ ఉదంతంలో కావచ్చు. చదువుతాడు, తెలుసుకుంటాడు అంటే ఆహా, స్పీడ్ గా చదివేస్తున్నాడు, అధ్యాయాలు చదివేస్తున్నాడు, పారాయణల మీద పారాయణ చేసేస్తున్నాడు. ఇలా కాదు అని బాధేసి బాబానే మళ్ళీ స్వప్నంలోకి వెళ్ళి ఏం చదువుతున్నావు నాయన అని. బాబా ఇట్లా చదువుకుంటున్నాను. సరే, అందులో ఆధ్యాత్మికతకు సంబంధించింది తీసుకురా, అడిగి తీసుకురమ్మని చెప్పి దాన్ని చదువుతూ ఎలా చదవాలో చెప్తూ నిదానంగా చదువు, మెల్లగా చదువు, ఒక్కోటి చదువు, ఎందుకు పరిగెడుతున్నావు, నిదానంగా చదవలేవా అని ఎలా చదవాలో చెయ్యి పట్టి నేర్పిస్తున్నాడండి. నేను చెప్పేది 5 ఏళ్ల బాలుడికి కాదు, 6 ఏళ్ల బాలుడికి కాదు, 50 ఏళ్ల వృద్ధుడికి, 55 ఏళ్ల వృద్ధుడికి. ఎంత ప్రేమ అండి తన బిడ్డల మీద. నాకు చాలా సార్లు అనిపిస్తుంది సచరిత్ర లీలలు చూస్తున్నప్పుడు, హిమాద్రి పంత్ ఒక మాట చెప్తాడు, మనం పసిబాలుల కంటే పసిబాలులం. మనకు వయసు వచ్చిందే గాని బాబా మనందరినీ పసిబిడ్డల్లాగే అనుకుంటాడు. నీకు తెలియదురా నాయన, ఇలా చదువు, అలా చదివితే ఎట్లా ఎక్కుతుందిరా, మెల్లగా చదువు నాన్న, నిదానంగా చదువు, పట్టి చదువు, అందులో ఉండే అర్థం నేను బోధిస్తాను, నువ్వు గబగబా తిప్పేసి నేనేం చెప్పేది, నువ్వు నిదానంగా చెప్తే లోపల ఉన్న నేను నీకు ఒక్కొక్క అర్థం అందిస్తూ ఉంటాను. లోపల ఉండే సాయినాథుడే కదండి మనకు అర్థాన్ని అందియాల్సింది అని ఆయనకు కూర్చొని నేర్పించాడు. శ్యామకు విష్ణు సహస్రనామం ఇస్తూ, బాబా నాకు ద్వితీయాక్షరాలు పలకు నాకు రావు బాబా అంటే, నువ్వు నేర్చుకోగలవురా నాకు తెలుసు. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను కదా, మన భూమిక, మన చిత్తవృత్తి, మన స్థితిగతులు మనకన్నా మన తల్లిదండ్రి అయిన సాయినాథుడికే తెలుసు. విష్ణు సహస్రనామం అతని చేతిలో పెట్టాడంటేనే అది అతని చేత బట్టి పట్టించడం బాబా పనేగా. చేస్తాడు ఆయన, తప్పకుండా చేస్తాడు. కానీ ఏం చెప్పాడు, గబగబా చదవు, ఒక్కటో ఆరో, రోజుకి ఒకటో అరో నేర్చుకోమంటే ఎంత నిష్ణాతుడిగా తయారయ్యాడు. ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని అంత అద్భుతంగా తన స్నేహితులందరికీ పంచగలిగే స్థితికి చేరాడు. అలాగే ఇక్కడ సాటేకి కూడా స్వప్న దర్శనం ఇచ్చి, స్వప్నంలో బాబానే స్వయంగా కనపడి, ఆయన అలా కాదు ఇది అందులో విషయం అని చెప్పేటట్టుకి, అబ్బా నేను ఇంత అజ్ఞానంలో ఉన్నానా, ఎందువల్ల డబ్బులు పోయినాయి, అక్కడ సంథింగ్ జరిగిందండి, మనం భావన చేసుకోవాలి కదా. ఒక్కసారిగా లైఫ్ చేంజ్ అయిపోయింది. దాని వెనక కారణం ఏమిటి, దీక్షిత్ ఉదంతంలో చెప్తారు, కాలి కుంటితనం అతనికి మేలు చేసింది, సద్గురువుతో కలయిక ఏర్పడింది. సో నీ జీవితంలో జరిగిన ఏదైనా ఒక దుఃఖం కూడా సద్గురువుతో కలయిక ఏర్పడడానికే. గుర్తుపెట్టుకో, ఇంత గొప్ప నిధి దొరకాలంటే ఏదో ఒకటి పోవాలి, అది పోయింది అంతే. ఈ నిధి ముద్ర అది ఎంత అండి, త్యాగయ్య పాడతాడు కదా, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా, నిజముగా పలుకవే మనస అంటాడు కదా. ఇంత గొప్ప నిధి నీకు ఇవ్వాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి కదరా. అందుకు ఒక చిన్న అలా చేశాను జిమ్మిక్ అని చెప్పాడు. ఏమి చెప్పాడో, వాళ్ళిద్దరికి ఏం జరిగిందో అంత అద్భుతమైన మాట చెప్తాడు బాబా. వాసనలనే తలగడ వేసుకొని గుర్రు పెట్టి నిద్రపోతున్న మమ్ము వెన్ను తట్టి లేపి మాకు మీ చరితామృతాన్ని తాగించారా మా చేత, ఇదేమన్నా సామాన్య సుకృతమా. ఒక్కసారి ఆలోచించండి. మనందరినీ కూడా ప్రతి శనివారం ఇలా కూర్చోపెట్టుకొని ఆయన చరితామృతాన్ని తాగిస్తున్నాడే, ఆయన ప్రేమామృతాన్ని తాగిస్తున్నాడే, మనందరి చేత పానం చేయిస్తున్నాడే, ఇదేమన్నా సామాన్య సుకృతమా. ఇప్పుడు ఈ గంట సేపు లభించే ఆనందం ఇంకెక్కడైనా నీకు లభిస్తుందా, ఒక సినిమాకి వెళ్ళినా లభిస్తుందా, 1,00,00,000 ఖర్చు పెట్టినా లభిస్తుందా, ఏం చేస్తే లభిస్తుంది ఈ ఆనందం, ఆలోచించి చూడండి. ఒక్క సాయినాథుడు తప్ప ఇంకెవ్వరు మనకి ఈ ఆనందాన్ని ఇవ్వలేరు. అదే బాబా దగ్గరికి వచ్చి అడిగారు. అప్పుడు బాబా వెంటనే ఇంకొకసారి పారాయణ చెయ్యి, ఇప్పుడు నేను అర్థాలు చెప్పాను కదా, అర్థం తెలుసుకున్న తర్వాత పారాయణ చేస్తే నీకు ఇంకా ఆనందాన్ని నేను ఇస్తాను నీ లోపల ఉండి అంటున్నా.
అర్థం తెలియక ముందు ఒకలాగా చదివేశామండి. ఇప్పుడు అర్థం తెలుస్తుంది. నా చెయ్యి పట్టి నడిపిస్తున్న ఆయన ఆయనే, ఆ పదాలు నా చేత పలికిస్తున్న ఆయన ఆయనే, ఆ పదాలలో ఉన్న అర్థం తెలిపిస్తున్న ఆయన ఆయనే, ఆ పదాలలోని అర్థం మనసుకు తాకగానే లోపల ఆనందాన్ని కలిగిస్తున్నది ఆయనే, ఆ ఆనందాన్ని కూడా కూర్చొని స్వ ఆనంద భోక్తలాగా భోంచేస్తున్నది కూడా ఆయనే అంటాడు యమాద్రి పంతు 32 అధ్యాయంలో. అంత అద్భుతంగా తనలో ఉన్న సాయినాథుడిని అనుభవిస్తూ రాస్తాడు. నాకు ఒక కథను స్ఫురింపజేసేది ఆయనే, ఆ స్ఫురించే కథను నా చేత రాయిపిచ్చేది ఆయనే. నేను రాస్తూ ఉండగానే ఆ పదాలలోన అర్థాన్ని నా మనసుకు తాకేటట్టు చేసేది ఆయనే. తద్వారా నాకు లోపల ఆనందాన్ని కలిగించేది ఆయనే. ఆ ఆనందాన్ని స్వ ఆనంద భోక్తలాగా తినేది కూడా ఆయనే అని 32 అధ్యాయం చివర చెప్తాడే. సో నిన్ను ఆనందించి నువ్వు ఆనందంలో ఉంటే సంతోషించాలని కోరుకునేవాడు సాయినాథుడు గాని నీకు కష్టాలు ఇచ్చేవాడు ఏనాటికి కానే కాదు. కష్టాలు వచ్చాయంటే అది మన ప్రారంధానుసారము మన కర్మానుసారము వచ్చాయి. ఆ బాధ కూడా నీకు తగలకూడదనే నిన్ను ఒక సత్సంగంలోనో ఒక భజనలోనో ఒక గుడికో రప్పించుకొని తన దగ్గర కూర్చోబెట్టుకొని నీకు ఆస్వాదనని నీకు ఆనందాన్ని నీకు శాంతిని ప్రసాదించేవాడు సాయినాథుడు కానీ నీకు కష్టాలు ఇచ్చేవాడు సాయినాథుడు కానే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ విషయం అర్థమైంది సాటి. అందువల్ల అంత ఆనందాశ్రువాలు వచ్చాయి. అందువల్ల ఆయన కంఠం గద్గదం అయిపోయింది. అందువల్ల మా చేత ఈ చరిత అమృతాన్ని తాగిచ్చారా, ఇదేమన్నా సామాన్య సుకృతమా అని అడగగలిగాడు. అప్పుడు బాబా దగ్గరికి కాకాని తోడు తీసుకొని వస్తే అప్పుడు బాబా చెప్పాడు, ఇంకొకసారి చదువు, ఇప్పుడు అర్థం తెలిసిందిగా, నీ చేత చదివిస్తున్నది నేనే, నీకు ప్రేరణ కలిగించింది నేనే, ఆ పుస్తకం నీ చేతికి వచ్చిందంటే దానికి కారణము నేనే, అందులో ఉండి ప్రతిదీ నీకు అర్థం చేయించేది కూడా నేనే అని ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు ఇంకొకసారి చదువు, ఎంత ఆనందం కలుగుతుంది. మీరందరు కూడా ఆ భావనతో, మనం ఏదో అనుకుంటాం, షిరిడీకి పోయాం, ఒక 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి మనమ్మ సచ్చరిత్ర కొనుక్కొని వచ్చేసాం, ఇంట్లో పెట్టుకొని ఉన్నాం, పారాయణ చేస్తున్నాం, అవన్నీ తీసేయండి. బాబా నాకు దగ్గర అవ్వడానికి, బాబా తన ప్రేమను నాకు చూపించటానికి, బాబా అలనాడు భక్తులపై చూపించిన ప్రేమలో నా మనసును ముంచడానికి, తద్వారా నాకు శాంతిని ఆనందాన్ని ప్రసాదించడానికి బాబానే స్వయంగా సచ్చరిత్ర రూపంలో నా ఇంటికి వచ్చాడు. ఆయన ప్రేరణ వల్లే, ఆయన అనుగ్రహం వల్లే ఆ పుస్తకం నా చేతికి అందింది. ఆయన లీలలు, ప్రతి లీలల్లోనూ ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. ఆ ప్రేమ మడిలో నన్ను తడపడానికే సాయినాథుడు నా చేతికి ఆ పుస్తకాన్ని అందించాడు, లేదా ఆ పుస్తక రూపంలో సాక్షాత్ సాయినాథుడు నా వద్దకు వచ్చాడు అన్న భావనతో ఒక్క పేజీ చదవండి, మీకు ఆనందం కలగకపోతే ఆ రోజు నన్ను అడగండి. ఒక్క లీల చదవండి, ఆనందం కలగకపోతే అడగండి. నిదానంగా నిలిపి ప్రేమపూరితంగా నా తండ్రి నాకు ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం ముచ్చటిస్తున్నాడు ఆ లీల ద్వారా అన్న భావనతో చదవండి, అమితమైన ఆనందం కలుగు. అలనాడు వాళ్ళకే కాదు, ఈనాడు మనకు కూడా బాబా ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే ఆయన నిధి పొంగి పొర్లుతూ ఉంది, మనం తవ్వుకోవడం లేదంతే. ఆయన నిధి పొంగి పొర్లుతూ ఉంది. రండిరా, ఒక్క నా కొడుకు రారే అంటాడు బాబా. బండ్ల కొద్దీ తీసుకోబోదురు రండిరా అంటే రావటం లేదు. మనం ఆ తీసుకోపోవడమే మనకు తెలిసి ఉండాలి, ఆ ప్రేమలో మునగడమే మనకు తెలిసి ఉండాలి. అటువంటి అవ్యాజ్యమైన ప్రేమే సాటే మీద కురిపించేటట్టుకి, సాటికి ఏం అర్థం కాక అని అడిగితే మళ్ళీ ఇంకొకసారి పారాయణ చేయండి. చూడండి, వాడికి ఇల్లు ఇచ్చాడు, వాడికి వాకిలిచ్చాడు అని ఈర్ష్యపడ్డ మన హేమాద్రి పంతు, అతనికి సాక్షాత్కారం ఇచ్చి అతనికి ఏదో గొప్ప అనుభవాన్ని ఇచ్చాడే, నాకు ఇవ్వలేదే అని చిన్న బుచ్చుకున్నాడు మన హేమాద్రి పంతు. మళ్ళీ 18, 19 చెప్తున్నానని అనుకోబాకండి. బాబా ప్రేమ వైపు నుంచి ప్రతి లీలను కూడా మనం 3, 4 కోణాల్లో చూడాలి. ఒకటి ఆ భక్తుడు అనుభవించిన ప్రేమ, 2 బాబా వాళ్ళను తన దగ్గరికి తీసుకొచ్చుకొని ఉద్ధరించిన విధానం, లేదా తన ప్రేమని కురిపించిన విధానం, 3 ఆ లీలను చూసిన హేమాద్రి పంతమంతా ఏం చెప్తున్నాడు అన్నది, 4వది అత్యంత ఇంపార్టెంట్ అయినది, ఆ లీల ద్వారా నేనేమి గ్రహించాను అని.
ఈ 4 కోణాలతో సచ్చరిత్రలోని ప్రతి లీలను దర్శించినప్పుడే సంపూర్ణంగా ఆ లీలని కొంత మేరకైనా మనం గ్రోలగలుగుతాం. మన పని గ్రోలడమేనండి. రామకృష్ణ పరమహంస చెప్తాడు, బ్రహ్మానందపు మధుమాతలో మత్తిల్లు చుండవేవో మనసా. అన్యం ఎందుకు మనకి? సాయి లీలలు ఇన్ని ఉండగా, సాయి బోధలు ఇన్ని ఉండగా, సాయి రూపం అత్యంత అద్భుతంగా మన కంటి ఎదురుగా ఉండగా, ఆయన సాంగత్యం మనకుండగా, ఆయనతో ముచ్చటించే భాగ్యం మనకుండగా, ఈనాటికి మన వెన్నంటి ఆయన వస్తూ ఉండగా మనకి వేరే ఏదో అవసరం ఏముందండి? ఆ సాయి అనే బ్రహ్మానందపు మధుమతల్లో మత్తిల్లుచూ ఉండడమే. మిగతా ఆయన చూసుకుంటాడు. ప్రారంధానుసారం జరగనున్నది జరగని హేమాద్రి పంత్ చెప్తాడు. మనం మాత్రం మన మనసులను గురు చరణాలలోనే ఉంచాలి అంటే, అలా ఉంచడానికే నాకంతటి భాగ్యం కలగలేదేంటి చిన్నబుచ్చుకున్నాడు. బాబాని స్వయంగా అడిగే ధైర్యం లేక శ్యామాను గుర్తుకు తెచ్చుకున్నాడు. మనం కూడా అలా అడుగుతాం కదా. శ్యామ కూడా ఒకసారి ఒక చోట అడుగుతాడు, ఏంది బాబా ఇది? అతని దగ్గర ఏమో 35 రూపాయలు అడిగి తీసుకున్నావు, 15 రూపాయలు అడిగి తీసుకున్నావు, ఏదైనా 35 ఇస్తానంటే వద్దంటున్నావు, ఈ ద్వంద్వ వైఖరి ఏంది అని అడుగుతాడు కదా. అట్లాగే ఈయన కూడా శ్యామ అయితే అడగగలడు. అతనికైతే 7 రోజులకే సాక్షాత్కారం ఇచ్చాడు. నేను 40 ఏళ్ల పారాయణ చేస్తున్నాను, 7 ఏళ్ల నుంచి బాబా సాంగత్యంలో ఉన్నాను, నాకెందుకు కలగట్లేదని శ్యామ అని అడగాలి అనుకోగానే, బాబాని అడుగుంటే బాబానే చెప్పుండేవాడేమో. అడిగే ధైర్యం హేమాద్రి పంత్ గారికి లేదు. మనకి 2వ అధ్యాయంలో కూడా తెలుస్తుంది. రచించాలని అడిగే ధైర్యం లేక శ్యామా చేత అడిగిపిస్తాడు రచనా కార్యక్రమం, ఈ గ్రంథ రచన సో బాబా పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. కానీ అడిగే ధైర్యం లేక ఎప్పుడు శ్యామ గుర్తొచ్చాడో అంతర్యామి అయిన మన సాయినాథుడు శ్యామ దగ్గరికే పంపించాడు. ఆలోచించి చూడండి ఆయన ప్రేమ ఎట్లా ఉంటుందో. అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అతని నోటి ద్వారా ఇచ్చేది నేనే కదా. అక్కడికి వెళ్ళినా అతని నోటి ద్వారా కూడా చెప్పించేది నేనే కదా. నీకు ఆ కథ స్ఫురణకు వచ్చేటట్టు అతనికి చేసేది నేనే కదా. నీ మనసులో నాటుకునేటట్టు చెయ్యబోయేది నేనే కదా. అదే కదా మనకు నెక్స్ట్ వస్తుంది 20వ అధ్యాయం పని పిల్ల వదంతి. సో అందుకు శ్యామా దగ్గరికి పంపించి ఆ ముసలమ్మ కథని చెప్పించి అతని ప్రేమను దృఢపరిచి అతన్ని తన వద్దకు లాక్కున్నాడు. హేమాద్రి పంత్ ఆల్రెడీ బాబా దగ్గరే ఉన్నాడు. అది చాలదిగా ఇంకా ప్రేమ కురిపించారు. మనం కూడా బాబా దగ్గరే ఉన్నాం. అయినా ఎందుకు ఆయన ఆ చర్యలు చేస్తూ ఉంటాడు? ప్రేమలో మనం ఉబ్బి తబ్బిబ్బైపోవాలి కాబట్టి. నిజమా అబద్ధం ఆలోచించి చూడు. అలనాటి భక్తులను కూడా అలాగే చేశాడు. అందువల్లే హేమాద్రి పంత్ గారు శ్యామ దగ్గర వినేసి రాగానే చెప్తాడు, మీరు నన్ను ఆ కథ నెపంతో అనుగ్రహించారని నాకు అర్థమైపోయింది బాబా. నాకు మీరు సరైన మార్గాన్ని చూపించారని అర్థమైపోయింది బాబా. మీ ప్రేమ నాకు అర్థమైపోయింది బాబా. అందువల్లే కదా నా ప్రేమ నీకు అర్థమైంది. ఇదిగో నీ పటికి బెల్లం పట్టని దోసిలి నిండా పోసాడు. వక్రవ కూడా కాదండి, దోసిలి నిండా పోసాడు. ఈ కథనొక్కటి నువ్వు మనసుకు పట్టించుకో, ఈ మనసు కూడా ఇట్లా తీయగా తయారైపోతుంది. నీకు శుభప్రదమైన గని తెరుచుకుంటుంది అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అది. శుభప్రదమైన గని తెరుచుకుంటుంది. ప్రేమ అనే గని తెరుచుకుంటుంది. ఆ గని ఎలా తెరుచుకుందో, ఇంకా అక్కడ ఎవరెవరి మీద ప్రేమ చూపించాడో, ఆ ముసలమ్మ మీద బాబా చూపించిన ప్రేమ ఎటువంటిదో, ఎంత అద్భుతమైనదో ప్రతిదీ మనం చెప్పుకోవాల్సిందే అండి. ఇక్కడి నుంచో వచ్చింది ఆ రాధాబాయి దేశ్ముఖ్ కూడా. ఆ తల్లి మీద కూడా ఎంత అవ్యాజ్యమైన ప్రేమ, అపరిమితమైన ప్రేమ. దగ్గర కూర్చోబెట్టుకున్న అమ్మా, నువ్వు తల్లివి, నేను బిడ్డను పాప. అసలు బాబా హిమాద్రి పంత్ చెప్తాడండి, ఎంతో వినయంగా, ఎంతో ప్రేమగా. అంత ప్రేమ ఎలా రంగరిస్తాడో ఆ సాయినాథుడు మనకు అర్థం కాదు. అమ్మా, నువ్వు తల్లివి, నేను బిడ్డను, నా మాట వినవే. నేను ఈ మసీదులో కూర్చొని అబద్ధం చెప్పదు, మాటికి జరగదమ్మా. నా గురువు నా చెవిలో ఏమీ ఉపదేశించలేదమ్మా, నేను నీకేం చెప్పలేదమ్మా. నువ్వు నన్ను చూస్తూ ఉండు, నేను నిన్ను చూస్తూ ఉంటా. మళ్ళీ చూడండి, ఏమీ ఉపదేశించలేదు, కానీ నీకు ఒక రహస్యం చెప్తా, నువ్వు నా వైపు చూస్తూ ఉండు, నేను నీ వైపే చూస్తూ ఉంటా. నువ్వు తావేలు పిల్లలాగా అయిపో, నేను తావేలులాగా దృష్టి ద్వారానే నీ
పాలన పోషణ చేసేస్తాడు. నువ్వు జస్ట్ తాబేలు పిల్లవైపోమని చెప్తాడు. ఎంత అద్భుతంగా ఉంటుందో. జీవితంలో జరిగేదాన్ని సహనంగా ఓర్చుకోమంటాడు. 80 ఏళ్ళు ఆవిడకి ఇంకేముంటాయండి. 80 ఏళ్ళప్పుడు కూడా ఎన్నో ఉంటాయి. ఇంట్లో వాళ్ళ ఈసడింపులు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. సహనంగా ఉండమంటాడు ఆ తల్లిని. సహనం వల్లే నీకు ప్రేమ పొంగుతుందని చెప్తాడు. ఆ తల్లిని అవ్యాజ్యమైన ప్రేమలో ముంచేశాడు కాబట్టే కదా అక్కడికక్కడే ఆ తల్లి ఉపవాసాన్ని వదిలిపెట్టి ప్రశాంతమైన మనస్సుతో బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోతుంది. ఇలా ఎంతమందినండి, ఒక సాటేని, ఒక హేమాద్రి పంత్ని, ఒక శ్యామాని, అలాగే ఒక దీక్షిత్ గారిని, దీక్షిత్కే కదా అక్కడ చెప్పాడు. ఒక రాధాబాయి దేశ్ముఖ్, ఆవిడే కదా ఆ 2 అధ్యాయాలకి మెయిన్ క్యారెక్టర్. ఒక ఔరంగాబాద్ కవి, అట్లాగే ఒక పంది మలం తినే ఆ సన్నివేశం జరిగే అతని పేరు ఇవ్వలేదు. ఎందుకంటే మనం వీళ్ళకి కూడా ఇలాంటి బుద్ధులు ఉన్నాయని మన మైండ్ వెంటనే అలా వెళ్ళిపోతుంది. ఒక భక్తుడు, భక్త శ్రేష్ఠుడు అని ఇచ్చేస్తాడు హేమాద్రి. అలాగే ఆ నిచ్చెన ఉదంతంలో కానీ అందరినీ బాబా ఒక చోట చేర్చి వాళ్ళందరికీ తన ప్రేమామృతాన్ని పంచి తద్వారా మనందరికీ ఆ ప్రేమను పంచి, ఇలా ఉంటే నాకు మీరు ఇష్టము, ఇలా ప్రవర్తిస్తే ఇష్టము, ఇలా మీరు నడుచుకుంటే నాకు ఇష్టము, అప్పుడు నా ప్రేమను ఇంకా అవ్యాజ్యంగా మీపై కురిపిస్తూనే ఉంటాను, నేను ఎల్లప్పుడూ మీకు ప్రేమను పంచటానికే వచ్చాను. బాబానే చెప్తాడు ఆ మాట ఒక చోట. నేను మీకు తిండి పెట్టడానికే వచ్చాను అంటాడు. మనం తిండి అనగానే ఓ బువ్వ అనుకుంటాం. కాదు, ఈ ప్రేమ తిండి పెట్టడానికే వచ్చాడు ఆయన. ఈ ప్రేమ అనే అమృతం అనే తిండిని మనకందరికీ పెట్టడానికే వచ్చాడు. బాబా దగ్గర ఉండేదే ప్రేమామృతం ఒక్కటి. శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమ అమృతం అనే అలలు లేస్తాయి. వాటిలో మరలా మరలా మునుగుతూ ఉంటే అద్భుతమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి. మన తండ్రి మన వెన్నంటే ఉన్నాడన్న సత్యం తెలుస్తుంది. అది మనకు అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవాన్ని పదే పదే చెప్పుకుంటూ ఉంటే ఆయన మన వెన్నంటి ఉండేది ఇంకా మనకు అద్భుతంగా అనుభవంలోకి వచ్చి, మనదంటూ ఏమీ లేదు, చేస్తున్న ప్రతిదీ సాయినాథుడే. తుమాలు చెప్తాడు, నా ప్రతి అడుగు సాయి యొక్క నిర్దేశకత్వంలోనే పడుతున్నాదన్నది నాకు అనుభవంలోకి వచ్చింది అంటాడు. అటువంటి అనుభవం మనందరికీ కలిగి ఆయన ప్రేమలో మనందరం మునగాలని, ఆయన ప్రేమనే మనం తలుచుకుంటూ ఉంటే మన మనస్సులు కూడా ఆ ప్రేమమయంగా తయారవుతాయని, తద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండాలని, అటువంటి అద్భుతమైన ప్రేమను కురిపిస్తున్న సాయినాథుడికి, ఇటువంటి ప్రేమ వైపు మా మనసులను మరలించిన రమేష్ అన్న పాదాలకి, ఇంతసేపు ఓర్పుగా విన్న మీ అందరి పాదాలకి వందనం చేస్తూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ప్రేమ స్వరూప సాయినాథ్ మహారాజ్ కి జై. ఆనంద స్వరూప సాయినాథ్ మహారాజ్ కి జై జై జై. సాయిరామ్. సాయిరామ్ అండి అందరికీ. ప్రేమామృత ధార ప్రతి శనివారం కూడా అలాగా కురిపించేస్తున్నాడు బాబా. ఎక్కడున్నా తీసుకొచ్చి అలా కూర్చోబెడుతున్నాడు. ఒక పాఠశాలలో ఒక సద్గురువుగా మనకి ఎన్నో పాఠాలు బోధనలు చేస్తున్నారు బాబా. నిజంగా ఎంత ఆనందకరం అంటే, కొత్త కొత్త అనుభూతులు ఇస్తున్నారు, బోధలు చేస్తున్నారు. అలాగే మనని ఎంత బాగా ప్రేమతో చూస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. అందరి జీవితాల్లో కూడా అందరూ పొందుతున్నారు. ఇక మొన్న బాబా షిరిడి తీసుకెళ్ళడం జరిగింది. జనవరి 26, 27, 28 తర్వాత మళ్ళీ వెళ్ళడానికి అవకాశం రాలేదు. అవకాశం రాకపోతే ఇదేంటి బాబా, అందరూ వెళ్ళొచ్చేస్తున్నారు, మేము రాలేకపోతున్నాం, మమ్మల్ని వద్దంటున్నావు బాబా అంటే, ఇక్కడ పనులు ఉన్నాయి కదా అని వరుసగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నామం జరిగింది, ఐసీయూ జరిగింది, తర్వాత అనేకం జరుగుతున్నాయి కదా. అందులో వాకాడ్ ప్రోగ్రాం ఉంది. సరే, ఇంకెలాగా అంటే ఆఖరికి ఒక ఎలాగైనా సరే వెళ్ళాలంటే, మన ఒక మీటింగ్ జరిగేటప్పుడు ఒక ఆయన వెంకటేశ్వర్లు గారని, ఏమంటే జనవరి 20వ తారీఖున 26వ తారీఖున వెళదామా అందరం అన్నాడు. అంటే బాబా దగ్గర చిట్టీలు వేసాం. వేస్తే నో అని వచ్చింది. అదేంటి బాబా, ఆ ప్రపోజల్ పెట్టాడు అయినా కానీ వద్దన్నామంటే, బాబా అప్పుడు మా మిస్సెస్ కల్లో కనిపించి,
మీరు ఆ వెంకటేశ్వరుని, శమంతకమణి అని మన జనరల్ సెక్రటరీ, వాళ్ళిద్దరిని కన్సల్ట్ చేసి పండగల్లో రండి అని అన్నారు బాబా. అబ్బా చాలా థ్యాంక్స్ బాబా, ఇప్పటికి అనుకరించావని. 26 తారీఖు ఒప్పుకోలే. వాళ్ళిద్దరిని ఒక లైన్లో కాన్ఫరెన్స్లో తీసుకుని, బాబు ఇలా చెప్పారు, మీరిద్దరు ఫైనల్ ఏం చెప్తారంటే 11వ తారీఖు డిసైడ్ చేయడం జరిగింది. 11వ తారీఖు వెళ్ళేట్లాగా, మళ్ళీ 15వ తారీఖు రిటర్న్ వచ్చేట్లాగా, 14 రాత్రికి వచ్చేట్లా. సరే సన్నాహాలు జరిగాయి, అంత రిజర్వేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్ని చోట్ల బాబా ఉంటాడండి. తన పిల్లలు ఎక్కడ బాధపడతారో అని ఆయన నిద్రపోకుండా ఆయన వెలుగ్గా ఉంటారండి. అందరికీ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోయి, నాకు వెంకటేశ్వర్లు అనే ఆయనకి ఇద్దరికి ఆర్ఏసీ అలా ఉండిపోయిందండి. తర్వాత మా చేత తర్వాత చేయించిన సీనియర్ సిటిజన్ అందరికీ అయిపోయింది, లేడీస్కి అయిపోయింది, కానీ మాకు అవలే. మేమిద్దరం ఒక దాని మీద లాస్ట్కి ఒక ఎస్ S4లోనో S3లో ఇద్దరం అటు ఇటు కూర్చున్నాం ఆర్ఏసీలో. ఎక్కడా లేవు, ఫుల్ రష్. పండగంటే పుట్టింటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్తే, మేమందరం మా పుట్టింటికి వెళ్తున్నాం షిరిడి. కానీ బాబా మొత్తం అందరు పుట్టింటికి వెళ్ళేవాళ్ళు చాలా మంది వచ్చారు. బాబాకి సంతానం తక్కువ, ఎంతమంది పిల్లలు బాబాకి, అందరూ వచ్చేసారు, ఫుల్ రష్. వాడి చేతులు ఎత్తేస్తున్నాడు తీసి అడిగితే. సరే ఇలా ఉండగా ఒక చోట 2 బెర్తులు ఎవరో రావాలి, నన్ను ఇక్కడ పడుకోమని అతను వెళ్ళి వెంకటేశ్వర్లు పైకెత్తి పడుకున్నాడు. ఎవరో మధ్యలో వచ్చారట, పాపం పడుకున్నారు, ఎందుకులే అన్నట్ట. హాయిగా పడుకుని షిరిడి చేరుకున్నామండి. బర్త్ కన్ఫర్మ్ కాకపోయినా బాబా బెర్త్ని కన్ఫర్మ్ చేశారండి. సరే ఇలాగా ఈస్ట్ గోదావరి నుంచినేమో ఒక 5గురు వచ్చారు. ఇక్కడి నుంచి మొత్తం అందరం కలిసి ఒక 19 మంది వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత బాబా దయ వల్ల అన్ని కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని కూడా గేట్లు ఓపెన్ చేయడమే బాబా. అంత రష్లో అమిత్ షా వచ్చినా కూడా డైరెక్ట్ గా మధ్యలోంచి గేట్లు తీసుకెళ్లిపోయి మొత్తం మమ్మల్ని అందరినీ బాబా దగ్గర తీసుకెళ్లి ముందు పెట్టేశారండి. వెళ్ళంగానే బాబా వచ్చావా అని ఒక మంచి గులాబీ పువ్వు చేతికిచ్చాడండి. ఆహా బాబా ఇలా తోసుకుంటూ వాళ్ళు ఎదురొస్తుంటే మమ్మల్ని ఇలా తీసుకెళ్ళారు అంత రష్ లో. ఎందుకంటే 7.5 అవర్స్ ఆపేశారు. బికాస్ అమిత్ షా వచ్చారు, బీజేపీ కార్యకర్తలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, అందుకని మొత్తం ఆపేశారు. ఆపేసిన తర్వాత 7:30 తర్వాత మేము 8:30కి వెళ్తే మంచిగా లోపలికి వెళ్ళి బాబా దర్శనం జరిగింది. ఆయన ఇవ్వడం, మళ్ళీ ఒక్కసారి ఇంకా కాసేపు ఉంచుకుందాం అనుకున్నాడు. వెనకాల నుంచి చూస్తున్నారు, ఇదేమో ముందు నుంచి వెళ్ళమంటారు. అక్కడే కాసేపు ఊగిసలాడి ఇలాగా బాబా దర్శనం చేసుకుని వచ్చాం. 2వ రోజు డైరెక్ట్ హారతి కంటే జీవితంలో మొదటిసారి మొత్తం లోపలికంటే పంపించి, ఇంకా బాబా ఎదురుకుండా మగాళ్ళ వైపు నేను, ఆడవాళ్ళ వైపు తను ఉండేట్లా చేసి బాబా మమ్మల్ని అలా నిలబెట్టారండి. నిలబెట్టి ఆ సాయంత్రం హారతి నడుస్తుంటే ఎంత ఆనందం అనిపించిందో, నిజంగా బాబా ఎదురుగుండా పాడుకున్నట్టే ఎంత అద్భుతంగా జరిగిందో. తర్వాత ఇందా చెప్పాను కదా, మనం తెచ్చిన వస్త్ర సమర్పణ, బాబాకి తెచ్చిన వస్త్ర సమర్పణని చేస్తే మొత్తం లైన్ ఆపి బాబా మీద వేసి మనకి మంచి అన్ని అక్షతలు అవన్నీ మొత్తం పువ్వులన్నీ ఇచ్చి పంపించడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత 2వ రోజున భిక్షాటన జరిగింది. 3వ రోజున అందరికి పేదవాళ్ళకి వస్త్రాలు, అలాగే అన్నదానం అంతా అయిన తర్వాత ఇంకా అవాళ రాత్రి బయలుదేరాలి. మేము కొంచెం పనులను చూసుకుని 7ంటికల్లా అది ఎక్కాం. మారుతి వ్యాన్ ఉంటుందిగా, అది ఎక్కాం. అది ఎక్కిన తర్వాత కరెక్ట్గా ఎంతసేపు పడుతుంటే 1 అవర్ పడుతుంది అన్నాడు. అంటే 8 o'clock వెళ్ళిపోతాము. 8 o'clock వెళ్ళిపోతే మనకి ఇంకా 9:15కి అక్కడ ట్రైన్ వస్తుంది, 9:20కి డిపార్చర్. సో సరే బాగుంది అనుకున్నాం, మేము బయలుదేరాం, మంచి బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత ఈస్ట్ గోదావరి వాళ్ళు మేము 11 మంది ఒక వ్యాన్లో ఉన్నాం. ఒక 5గురు మాత్రం వేరే వ్యాన్ ఎక్కించవలసి వచ్చింది, ఎందుకంటే సరిపోరు కాబట్టి. వాళ్ళందరూ కూడా వెనకాలే వస్తున్నారు. వస్తుంటే వాళ్ళకి ఏంటంటే 5గురు ఉన్నారు కాబట్టి ఇంకో 5-6గురు కోసం వాడు వెతుకుతున్నాడు మొత్తం అంతా. వాళ్ళు ఫోన్ చేసి, ఏమండో మీరు వెళ్ళిపోయారు, మేము ఇక్కడ ఉండిపోయాం, అంతా లేడీస్ ఉన్నాం, ఎలాగా అన్నట్టు. ఏం పర్వాలేదు రండి, బాబా ఉన్నారు కదా అనుకున్నాం. ఈ లోపల కొంత దూరం వెళ్ళి కోపర్గాం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మేము ఎక్కిన ఇది వ్యాన్ డీజిల్ అంతా లీక్ అవ్వడం మొదలెట్టింది. డీజిల్ వాసన రావాల్సింది. ఆ కోపర్గాంలో పక్కన పెట్టేశారు. ఈ లోపల వాళ్ళు రావడం, వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. సరే ఈ లోపల అతను ఫోన్ చేసి డ్రైవర్ ఇంకో వ్యాన్ తెప్పించాడు. ఇదంతా కూడా విచిత్రంగా ఉంటుంది, అసలు ఇలా జరుగుతుందా అన్నట్లా ఉంటుంది. ఇంకో వ్యాన్ తెప్పించాడు మంచి బ్రహ్మాండంగా. ఇదే డ్రైవర్ ఏం చేశాడంటే ఆ వ్యాన్ పక్క దోసేసి ఆ డ్రైవర్ని వదిలేసి ఇదే డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం. వచ్చేస్తుంటే యవలా దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం అది బ్యాటరీ అంతా హీట్ ఎక్కిపోయి మళ్ళీ ఈ వ్యాన్ కూడా ఆగిపోయింది. ఇంకా టైం చూస్తే ఏంటో తెలియదు. ఈ లోపల ఆగిపోయి ఈ లోపల ఒకటి వస్తుందంటే వస్తుంది,
నేను ఫోన్ చేశాను అంటాడు. ఎంతసేపటికి రాదు. ఈ లోపల చూస్తే 9:10 అయిపోయిందండి. 9:15 వచ్చేస్తుంది, 9:20కి వచ్చేస్తుంది, అయిపోతుంది. ఈ లోపల ఏమైందంటే తవేరా ఒకతను వైట్ డ్రెస్ వేసుకొని, ఇప్పుడే టైలర్ దగ్గర నుంచి తీసుకొచ్చినట్లు, ఇస్త్రీ బట్టలు కూడా కాదు, వేసుకొని మంచి తెల్లగా వచ్చేసి గబగబా అటు నుంచి ఇటు కొన్ని పైకి ఎక్కించి కొన్ని ఒళ్ళో పెట్టుకుని 11 మంది తవేరాలో కూరుకుని ఎక్కేసాం. సరే వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళేప్పటికి కొంచెం కదిలేటప్పటికి అక్కడ ముందు మన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది. వాళ్ళు రన్నింగ్ కామెంటరీ అక్కడి నుంచి అనౌన్స్మెంట్ అయింది, వచ్చేస్తాం ప్లాట్ఫామ్ మీదకి అన్నారు. వచ్చేసింది అన్నారు. వచ్చింది అన్నారు. మీరు ఎక్కేయండి అన్నాం. ఎక్కేసి కూర్చున్నారు. 9:20 అయిపోయింది అంతే. ఈ లోపల వెళ్ళేవాడు గేట్ పడిపోయింది. అన్ని చూడండి హర్డిల్స్ ఎలా ఉంటాయో. ఆ గేట్ పడిపోయేప్పటికి ఇంకా ఇదేంట్రా బాబు అంటే, ఇది వెళ్ళిపోతే ఆ ట్రైన్ వెళ్ళిపోతుందని మా డ్రైవర్ చెప్పడం జరిగిందని చెప్తే, ఇదేంటే బాబు మరి ట్రైన్ తప్పిపోదా అంటే, మై క్యా కర్నా అన్నాడు. నేనేం చేస్తాను అన్నాడు. అనేప్పటికి అందరం కూడా సాయి నామం మొదలెట్టాం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేప్పటికీ ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వదిలేసేటప్పటికి సాయినాథ్ మహారాజ్ జై అనగానే ఆ డ్రైవర్ కూడా ఇలా పెట్టి సాయినాథ్ మహారాజ్కి జై అన్నాడు. ఇలా పెట్టి ఒక్కసారి ఎక్కి ఇలా సబ్కా మాలిక్ అన్నట్ల అనేప్పటికీ గేట్ తీశారు. గేట్ తీసేపటికి ఇంకా స్పీడ్ పెట్టాడు. మా దాంట్లో ఒకళ్ళు అన్నారు, ఇక్కడ ఆపేస్తే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనేప్పటికీ ఒక్కసారి నవ్వాడు. 7 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోతారా నడుచుకుని అన్నాడు. అనేప్పటికీ ఇంకేం వెళ్తాం, ఓకే. అది ఎత్తాడు, మొత్తం తీసుకొచ్చి స్పీడ్లో ఇలాగా పడవలా తీసుకెళ్ళిపోతూ ఇలా చేసుకుంటూ తీసుకెళ్ళిపోయిన తర్వాత మధ్యలో మీరు ఉండండి, మేము ట్రై చేస్తా అని ఒక ఫోన్ నా చేతికి ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి ఆ ఫోన్లో మాట్లాడితే, టెన్షన్ మత్ లేలో గాడి రూకేగా అని ఎవరు మాట్లాడారో తెలియదు. ఆ ఫోన్ నాకు ఇస్తే, టెన్షన్ మత్ లేలో మై స్టేషన్ మాస్టర్ సే బాత్ కర్ రహా హూం, మై డ్రైవర్తో మాట్లాడుతున్నాను అది అంటున్నాడు ఆయన. ఎవరు? మన డ్రైవరు, మన తవేరా డ్రైవర్. ఆయన చెప్తుంటే సరే సరే అనుకుంటున్నాం. ఇంకేం భయము లేదు, ఎందుకంటే బాబా ఉన్నాడు. మాక్సిమం అక్కడే ఉంటాం కదా, అదే తవేరాలో షిరిడి వచ్చేస్తాం, మళ్ళీ మా సాయినాథుని మనం కలుసుకుంటాం, మళ్ళీ దర్శనం చేసుకుంటాం. వెంటనే ఫోన్ ఇచ్చి నాకు ఇచ్చారు. ఇచ్చేప్పటికి టెన్షన్ మత్తులేలో గాడి రూకేగా అన్నాడు. ఎవరన్నారు? బాబా తెలీదు. గౌబ తీసుకెళ్ళిపోయాడు. అప్పటికి 9:20, 9:25, 9:30 అలా అయిపోతుంది టైము. మీకేమీ లేదు. అయిపటికి గబ్బా వెనక నుంచి తీసుకెళ్ళిపోయి, మీరు పరిగెత్తండి, అంతకైతే వెనకాల పంపిస్తాను మీ యొక్క వినిపిస్తున్నాయా మాటలు మీకు? లేదు లేదు, కట్ అయిపోయింది. ఓకే ఓకే. ఓకే. సాయిరామ్ అండి. ఇక్కడ ఇది కొంచెం ఇదే అండి, అందుకోసం. సో ఎప్పుడైతే లోపలికి వెళ్తుంటే, పరిగెత్తుకెళ్తుంటే, వాళ్ళంతా స్టేషన్ మాస్టర్, సెక్యూరిటీ వాళ్ళు, పోలీసులు, వాళ్ళందరూ కూడా అలా చూస్తున్నారు. గౌబా పరిగెత్తుకుని అందరం వెళ్ళేప్పటికి వాళ్ళంతా ఆవో ఆవో అంటున్నారు. ఏదో విఐపీలు వస్తే వెయిట్ చేస్తుంటారు చూసారా, అలాగా వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు.
వెయిట్ చేస్తుంటే ఎవరి మొహంలో కూడా చిట్లించినట్లా కానీ లేకపోతే విసుక్కున్నట్లా లేదు. ఎవడనైతే ఇంతసేపు ఆపోసిన రైల్వే వాళ్ళకి అధికారం ఏముంది? మినిస్టర్స్ ఫోన్ చేసినా కూడా వాళ్ళ టైం అది లేకపోతే వాడు ఉద్యోగాలు వెళ్ళిపోతాయి. ఈవెన్ స్టేషన్ మాస్టర్ వినడు, ఆ డ్రైవర్ కూడా వినడు, అలాగే ఎవరు వినరు. కానీ వాడు అలా చూస్తున్నారు. కనీసం మాకేసి విసుగ్గా మొహం పెడతారేమో అనుకున్నాం. ఎవ్వరు పెట్టలే, నవ్వుతూ అంటే సాయిరామ్ సాయిరామ్ అన్నాడు. పైకెక్కి ఆ డ్రైవర్ని ఆ వాడు ఎలా చూస్తున్నారు, లైట్ చూపించేవాడు చూసి సాయిరామ్ అంటే నవ్వుతూ ఆవు 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 అంటున్నాడు. అందరూ ఆహ్వానించి బాబా దయవల్ల ఇంకా అంతవరకు మా S2 S3కి వెళ్ళాలంటే లేట్ అవుతుందని ఆ డిజబుల్డ్ వాళ్ళకి ఉంటే అది ఓపెన్ చేసి మీ దాంట్లో ఎక్కేసేయండి, మేము చూసుకుంటాం, మేము చెప్తాం, అంతా మంచిగా అవుతుంది, మీరు టెన్షన్ తీసుకోకండి అని మొత్తం దగ్గరికి ఎక్కించేసి కరెక్ట్గా అందరు ఎక్కిన తర్వాత నేను ఎక్కాను, కరెక్ట్గా కదిలింది. అప్పుడు మాతో పాటు 4 అడుగులేసి సాయిరామ్ సాయిరామ్ అని అందరు చెప్పేసి వెళ్ళిపోయారు. ఇది బాబా యొక్క మహత్యం అండి. ఎవరు వచ్చినా కూడా ఇందాక చెప్పారు కదా ఆవిడ, 2 నిమిషాలు నా కోసం లేటుగా వచ్చింది, నేను ఎక్కడ అలసిపోతానేమో అని మన కాకా సాహెబ్ దీక్షిత్ అన్నట్లాగా మా పిల్లలు ఎక్కడ మిస్ అవుతారో అని 12-13 నిమిషాలు బాబా స్టేషన్లో ఆఫ్ చేశారండి. మనం విఐపీలం కాదు, మినిస్టర్ కాదు, మనం ఏం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కాదు, మన క్వాలిఫికేషన్ వల్ల బాబా పిల్లలు మాత్రమే. దానికోసం ఆయన అక్కడ ఆగిపోయి వాళ్ళందరినీ ఆపి వాళ్ళ మొహంలో ఎటువంటి విసుగు లేకుండా మనని రిసీవ్ చేసుకుని ఎక్కించి పంపించారు. మేము ఔరంగాబాద్లోకి వెళ్ళి మార్చాం. మారిన తర్వాత మంచిగా అక్కడ మన మన సీట్లు మనకు ఉన్నాయి, హాయిగా పడుకొని ఎంతో ఆనందంతో అందరూ ఏడుపులు. ఎందుకంటే బాబా లీల ప్రత్యక్షంగా ఇలా చూపిస్తుంటే అంత హాయిగా ఉంటుంది. తర్వాత పంపించాం, డబ్బులు కూడా ఇవ్వడానికి టైం సరిపోలే. తర్వాత మళ్ళీ మనం ఆన్లైన్లో పంపించడం జరిగింది. ఇది బాబా యొక్క మహత్యం అండి. ఎందుకంటే ఎవరెవరిని తను తీసుకొచ్చారో వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్తారు, దగ్గరుండి తీసుకెళ్తారు. ఎవ్వరు కూడా నేను వెళతాను, నాకు వెళ్ళగల శక్తి ఉందంటే ఏమి, అదంతా అబద్ధం. ఆయన తీసుకెళ్ళాలి, ఆయన తీసుకురావాలి. ఎన్ని రోజులు ఉండాలో డిసైడ్ చేసేది కూడా బాబాయే. మేము ఇంకా అనుకున్నాం 2-3 రోజులు ఉంటే బాగుండు కదా అని. కాదు, పంపించాడు. ఎందుకంటే ఈ లీల అనుభవించాలక, ఇది గ్రోలాలి కదా. అందుకోసం బాబా ఎంతో ప్రేమతో మనని తీసుకొచ్చి మనని ఇలా తీసుకొచ్చాడు. అది అడుగడుగునా బాబా మనని కాపాడుతూనే ఉంటాడు, మనని రక్షిస్తూనే ఉంటాడు. మనకి ఏది కావాలో ఆయనకే తెలుసండి. లేకపోతే మనం ఎంత ఆఫ్టర్ ఆల్ అది తప్పిపోతే ఏముంది, మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే రావడం ఏదో అవుతుంది. కానీ ఇక్కడ అంతా ఒక ఎత్తు, ఆ రైలు మన కోసం ఆపాడే, దట్ ఈస్ బాబా. సచ్చరిత్ర చూసేవాళ్ళం కదా, ఒరే భోజనం చేసేళ్ళంట్రా అంటే చేసి వెళ్ళే వాళ్ళ కోసం లేటుగా వచ్చేది వాళ్ళు ఎక్కేవాళ్ళు. తర్వాత వద్దులే బాబా అంటే అప్పుడు లేటుగా వచ్చేది వీళ్ళు, మాడిపోయేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఒకసారి ఎక్కారు. కానీ ఇక్కడ బాబా చేసిందంటే ఆ రైలు ఆపేశాడు. ప్లాట్ఫారం మీద రైట్ టైంకి వచ్చిన ట్రైన్ ని 13, 12, 13 నిమిషాలు ఆపేసి నా పిల్లలు వస్తారా, ఆపండ్రా, ఎక్కుతారా అని 11 మందినండి ఎక్కించి సురక్షితంగా కూర్చోబెట్టి ఎంత హాయిగా తీసుకొచ్చాడు బాబా. ఆయన గొప్పతనం ఏమని వర్ణించగలమండి. ఇలా అడుగడుగునా కూడా ఆయన మనని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో చెప్పినట్లాగా మన మనస్సులో ఏదైతే సంకల్పం లేదా కోరిక లేకపోతే అనుమానం సందేహం వస్తుందో దాని వెంటనే బాబా దగ్గర ఏంటంటే వెంటనే తీర్చేస్తాడండి. ఆయనది నగదు బేరమే, ఏటీఎం పేటిఎంలు లేకపోతే ఈ గూగుల్ ఇవి కాదు. ఆయన దగ్గర వెంటనే ఏంట్రా అని వెంటనే తీసి లెక్కపెట్టి ఇచ్చేటువంటి బాబా మన సద్గురు, మన తల్లి, మన తండ్రి. అలాంటి సద్గురు, అలాంటి తల్లి తండ్రి యొక్క ఆస్థానంలో, ఆశ్రమంలో, ఆశ్రయంలో ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి పిల్లలు మన అందరం కూడా. కాబట్టి మనకి ఏ విధమైనటువంటి బాధ పడక్కర్లేదు, ఏ విధమైనటువంటి ఆలోచన కూడా అక్కర్లేదండి. ఎందుకంటే ఆలోచన ఇచ్చేది ఆయనే, ఆలోచన నెరవేర్చేది ఆయనే, ఏది మంచిదో ఏది శ్రేయస్కరమో చేసేది కూడా ఆయనే అండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయండి. నిజంగా ఇది చెప్తుంటే ఏంటంటే అందరూ కూడా రైలుకి ఏడవడమే, ఆహా బాబా లీలను ఇంత ప్రత్యక్షంగా అని అందరూ ఒక్కసారి ఇదైపోయారండి. ఒక మూట కట్టి వెళ్ళేప్పుడు కొంచెం ఆ రైలు ప్రయాణంలో ఉంటుందిరా, తినండిరా అని మనకు ఇదివరకు చిన్నప్పుడు ఆవకాయో లేకపోతే పులిహోర కలిపి ఇచ్చేవారు. అలాగా బాబా ప్రేమ మూటను కలిపి ఒక్కొక్కరికి ఒక మూట ఇచ్చి తినండిరా అని ఇచ్చారు. ఎంత ఆనందం కలిగించాడు బాబా. దట్ ఈస్ బాబా. నిజంగా చాలా అద్భుతం. దాంట్లో మన రత్నాకర్ గారు కూడా ఉన్నారు ఈ 11 మందిలో. అలాగే మన హైదరాబాద్ నుంచి వచ్చిన అందరూ ఉన్నారు. కొంతమంది వేరే భోగిలో ఉన్నారు. ఈ 11 మంది మాత్రం ప్రత్యేకించి ఇలా పెట్టి తీసుకొచ్చాడు. చెప్తున్నాను కదా, LICది అయితే ఇలా ఉంటుంది,
బాబాది అటు ఇటు కూడా పెట్టి 4 వైపుల నుంచి పైనుంచి కూడా కాపాడుతూ ఎక్కడ గాలి తగులుతుందో, ఎక్కడ చెడు గాలి తగులుతుందో అని బాబా అంత భద్రంగా తీసుకొస్తాడు మనల్ని. అది మన సాయిబాబా యొక్క గొప్పతనం. అది మన సాయినాథుడి యొక్క ఆ ఎంత అటెన్షన్, ఎంత ఇది అసలు టెన్షన్ తీసేసి పెట్టేస్తాడు. అటెన్షన్ లో ఉంటాం మనం. ఆయన కూడా మన అటెన్షన్ లో చూస్తారండి. అది బాబా యొక్క గొప్పతనం. ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అక్కడ కూడా ఎంత అద్భుతంగా చేశాడు అసలు షిరిడీలో. అసలు టైం కాదు, ప్రపంచాన్ని మర్చిపోయేట్లా చేశాడు. రోజు ఫుల్ ఇది చేసేసి ఎంత ఆనందం అంటే అంత ఆనందం అన్నమాట. అలా పరుగులే 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 అందరూ ఆయన దగ్గరికి పరిగెత్తడం. అసలు ఆ హారతిలో అయితే అసలు ఏంటి బాబా ఇలాగా, అసలు జన్మలో ఇలా కుదురుతుందా? ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కుదురుతుందా? ఎవరు పెద్ద పెద్ద డోనర్లకు పెట్టారు. అలాగే సీఈఓని కలిసినప్పుడు కూడా ఎవరో మా ముందు ఒకరు కూర్చుంటే వాళ్ళేమో ఒక ఫ్యామిలీ వచ్చారు, పెద్ద బంగారంది ఇంత నగ చేయించారు. వాళ్ళు లోపల కూర్చున్నారు ఫ్యామిలీకి సైతం. అంటే ఇది మెడలో పట్టదు కదా అంటున్నాడు ఆయన. లేదు పాదాలకు వేసేయండి అంటున్నాడు. సరే రండి అన్నాడు. అంతా చూశాడు, ఫోటోలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళనేమో పంపించేశారు. పంపించిన తర్వాత నన్ను ఇలా పిలిచారు రా అని. అంటే నేను ఇలా స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఒక శాలువా తీసి మాకు కప్పారు. నన్ను కప్పుతుంటే ఇంకో పక్కనంటే ఆయన కూడా రమ్మను. అందరూ భాగస్వాములు, ఎవరు వస్తే వాళ్ళు అందరూ పంచుకోవడమే కదా. కొబ్బరి చెప్పు నాకు ఇచ్చారు, నేను ఒక్కటి తినేస్తాను కూర్చుని గోడ మీద కూర్చుని కాదు కదా, కొట్టి అందరికీ పంచి పెడతాం కదా. అలాగే ఆయన కూడా రమ్మంటే మా ఇద్దరికి కలిసి కప్పాడు. కప్పిన తర్వాత ఇన్వైట్ చేసాం. సార్ మీరు తప్పకుండా రావాలి, వాకాళ్ళలో జరుగుతుందంటే నేను తప్పకుండా వస్తానని ఆయన మాట ఇచ్చారు. బాబా దయ్య ఆయన కనుక కంటిన్యూ అయ్యి వస్తే తప్పకుండా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన ఒక షిరిడి యొక్క ప్రతినిధిలాగా వస్తారమ్మా. ఆయన సిఇఓ లాగా అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక ప్రతినిధిలా వస్తాడు. చాలా ఎంతో ఆనందంతో పక్కన కూర్చోబెట్టుకుని శుభ్రంగా మాట్లాడాడు. ఏంటి మీ ట్రస్ట్ ఏంటి, మీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మీదేంటో మొత్తం అంతా చెప్పేలాగా. షిరిడీలో ఇలా జరిగిందండి, ఇలా తర్వాత ఇలా జరుగుతుంది అంటే ఓకే బ్రహ్మాండం, చాలా బాగుంది. ఇట్ ఇస్ లైక్ ఏ సైంటిఫిక్ కాన్ఫరెన్స్. మార్నింగ్ అంతా సింపోజియం ఉంటుంది, అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్, నేను వస్తా, సటన్ ఐ విల్ కమ్ అన్నాడు. సో బాబా దయ వల్ల వస్తే మంచిది మనం కూడా. ఎందుకంటే బాబా ఆ రూపంలో వచ్చినట్టే, అంటే అందరూ బాబా స్వరూపులే. ఇంకా ప్రత్యేకించి చూసారా, శ్యామని పంపించేవాడు కదా షిరిడి కా బాద్వా అని. అలాగా ఆయన కూడా వస్తే ఏమో చూద్దాం, బాబా ఇష్టం. బాబా తప్పకుండా, ఎందుకంటే బాబా కూడా అక్కడ ప్రజెన్స్ ఉంటాడమ్మా, అక్కడ ఉంటాడు ఆ టైంలో. షిరిడీలో మన దీంట్లో ఎలా ఉన్నాడో అక్కడ కూడా అలా ఉంటారు. కాబట్టి మనందరం ఇక్కడ కూడా నేను చెప్పా, అక్కడ 5,000 మంది వచ్చే ఎక్స్పెక్టేషన్, ఇక్కడ 1,000-1,200 మంది మాత్రమే. ఇప్పుడు మీకు కూడా విన్నవించుకునేది ఏంటంటే ఇది కూడా 1000 మందితో ఆపేయడం జరుగుతుంది. మీరు వెంటనే ఎవరెవరు ఉన్నారో మీరందరూ కూడా డెలిగేట్స్ కింద రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఎందుకంటే 1000 అవ్వగానే నమస్కారం పెట్టి ఆపేస్తాం. అప్పుడు కూడా ఆపేసాం, ప్లీజ్ ఏమనుకోకండి అని. ఇప్పుడు కూడా 1000 అవ్వగానే ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే స్థలం విషయం కానీ, భోజన విషయాలు కానీ, మిగతా ఏర్పాట్లన్నిటికి కూడా మనం చూసుకోవాలి. కాబట్టి దయచేసి మీరంతా కూడా తొందరగా డెలిగేట్స్ కింద అవుతే ఈ ఆనందాన్ని కూడా మనం అనుభవించవచ్చు. ఎందుకంటే నారీ నారీ నడుమ మురారి ఆ, హరికి హరికి నడుమ వయ్యారి అని ఒక పాట ఉంది చూసారా. అలాగా భక్తుడికి భక్తుడికి మధ్యలో ఉంటాడు, బాబాకి బాబాకి మధ్యలో మనం ఉంటాం. కాబట్టి ఇది ఒక వచ్చిన వాళ్ళంతా అనుభవించారమ్మా. అప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా ఆ షిరిడీలో అనుభవించారు. మనం కూడా మళ్ళీ అనుభవించాలంటే ఈ వాకాట్ రావాలి, మనందరం దాంట్లో పాల్గొనాలి. అలాగే సచ్చరిత్రలో ఎవరైతే ప్రవేశం ఉందో వాళ్ళంతా కూడా స్టేజ్ ఎక్కి హాయిగా పేపర్ ప్రజెంటేషన్ చేయడానికి మీరు ఒక అబ్స్ట్రాక్ట్ 100 వర్డ్స్ లో కానీ ఒక హాఫ్ పేజీలో కానీ పంపించండి. 5 ఇవ్వడం జరిగింది అక్కడ. ఆ 5లో మీ ఇష్టం వచ్చింది, 4 చేయొచ్చు, 5 చేయొచ్చు, ఎన్ని చేసినా అబ్స్ట్రాక్ట్ పంపిస్తే సచ్చరిత్ర కమిటీకి పంపించడం జరుగుతుంది. తప్పకుండా మీరు అందరూ చేయవలసిందిగా కోరుతున్నాం, మీరు రావాల్సిందిగా కోరుతున్నాం. మనందరం కలిసి హాయిగా బాబా అంటారు తెలుసు, చెప్తారు కదా, మరి మనందరం కలిసి అక్కడ ఆడుకుందాం రా, ఆ వాడాలో మనందరం కూడా మనమే ఉందాం రా, మనం ఆడుకుని ఒక్కొక్కరు కౌగిలించుకుని హాయిగా ఆనందంగా ఉందాం రా. ఇది మళ్ళీ రెండోసారి బాబా ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ వాకాళ్ళలో నేషనల్ కాన్ఫరెన్స్, జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి మీరు తెలిసిన వాళ్ళకి చెప్పండి, మీరు కూడా రండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అండి. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయి అమ్మా, ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? మాట్లాడితే హ్యాండ్ రైజ్ చేయండి, అది ఓపెన్ అవుతుంది. రమాదేవి మాట్లాడతావా?
ఒక్కసారి అది ఓపెన్ చేయమ్మా సుచిత్ర, అది నొక్కు. వచ్చిందా? చాలా అద్భుతం అండి నరసింహారావు గారు, మీ అనుభవాలు పంచుకున్నందుకు. బాగా బాబా దయగా. వెంటనే నగదు బేరం లేదు, అప్పు బేరం లేదని రుజువులు కూడా చూపించేస్తాడు మనకి. అంతే అమ్మా, అంతే. నిజమైన దయ అంత. సాయిరామ్ సార్. మీరు ఇప్పుడు మీ ప్రయాణంలోని ఇలా అన్నారు కదా సార్, ఈ ప్రయాణంలోనే అతను ఇలా అన్నారు, టెన్షన్ మెత్తులేలో అన్నారు. అంటే మనకి ఈ సచ్చరిత్ర పుస్తకంలో నా శరీరం లేకపోయినా నా ఎముకలు మాట్లాడితేనే ఒక వర్డ్ ఉంటుంది. నా శరీరం లేకపోయినా నా ఎముకలు మాట్లాడితేనే ఒక వర్డ్ ఉంటుంది సార్. మన హేమాద్రి పంత్రకారు రచన చేసేటప్పుడు బాబా గారు ఉన్నారు, బాబా గారు స్వయంగా ఉన్నారు. కానీ మీ ప్రయాణంలోనే చూడండి ఎంత మిరాకిల్ సార్, మీ ప్రయాణంలోనే లేరు, కానీ నా శరీరం లేకపోయినా నా ఎముకలు మాట్లాడితే అన్నారు. ఆ పదం ఎక్కడ సార్ వస్తుంది? ఎముకలు మాట్లాడతాయా? అదొక ప్రశ్న. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే సార్ నాకు కరెక్ట్గా వర్డ్ గుర్తొచ్చింది. ఇప్పుడు అతను ఎవరో తెలియదు, నీకు ఫోన్ ఏటో తెలియదు, ఫస్ట్ వాళ్ళ టీం వెళ్ళిపోయారు, తర్వాత మీ టీం వెళ్ళారు. కానీ అది ఎంత మెరాకిల్ అనేది, అది మనం ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమేమో కదా సార్. ఆ జన్మలో అతను ఉన్నప్పుడు మనం జన్మించలేదు, కానీ ఆ అణువులో ఒక మట్టి అయ్యి ఉంటామేమో, అతను నడిచినటువంటి ఒక ప్లేస్ లో చిన్న మట్టి అయ్యి ఉంటామేమో సార్, నాకు అనిపిస్తుంది. అంటే ఇంత అంటే తీసుకెళ్తున్నాం, చక్కగా ఒక మంచి త్రోవలో తీసుకెళ్తున్నాం. ఎంతమంది వస్తారో తెలియదు, కానీ చాలా సార్ మనం అతను నడియాడే ప్లేస్లో ఒక అణువు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు అమ్మగారు మాట్లాడారు సార్, అందులోని చిన్న చిన్న చర్యల్లో కూడా నేను ఆనందాన్ని ఇస్తాను. మీరు వెళ్ళింది ఏది తెలీదు, మీరు ప్రయాణం చేసింది అదొక చర్య, అదొక చర్య. మీ గమ్యాన్ని మీకు తీర్చేసి మీకు ఒక ఆనందాన్ని ఇస్తారు. మీరే అన్నారు కదా సార్, అమృతం ఇచ్చిస్తారు నాకు అనేసి. ఆ చర్య అనేది మాకు తెలియదు, చిన్న చిన్న చర్య, కానీ ఆ చర్యల్లో కూడా ఒక ఆనందాన్ని ఇస్తారు. ఇప్పుడు అమ్మ మాట్లాడారు, దానికి నేను చెప్తున్నాను ఎంత మెరాకిల్ అలా జరుగుతాయి అనేసి. రెండోది సార్ ఇంకోటి, దండం పెట్ట అన్నాడు, నేను దండం పెట్టను అన్నాడు, కానీ రామదర్శనం ఇచ్చేసాడు. అది కూడా ఒక సెకండ్ కాదు, నీ తనివి తీరా చూసుకో, నీ తనివి తీరా చూసుకో. మీకు 2 బళ్ళు ఆగిపోయాయి సార్, 2 బళ్ళు మీకు ఆగిపోయాయి, అయినా సరే మీ గమ్యాన్ని చేర్చేస్తాడు అతను. అంటే ఈరోజు అమ్మ చెప్పిన దానికి మేము మాట్లాడి అదొక నా మనసుకి మీరు మాట్లాడుతుంటే అలా అనిపించింది, కోఆర్డినేషన్ అలా సంబంధం సెట్ అయింది. ఎంత సరే మనం ఏ జన్మలో ఏదో చిన్న పుణ్యం చేసుకున్నాం సార్. నీ అమ్మగారు నేను చూడడం, మిమ్మల్ని చూడడం, ఒక మంచి మాటలు వినడం, మీ అనుభవాలు మొన్న మీరు వెళ్ళిన అనుభవాలు చెప్పడం సార్, అది అంటే మేమే ఫీల్ అయ్యాం, మేము కూడా మీతో వచ్చినట్లు. బాబా గారి దయ సార్. జై సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. అంతే, మనందరం ఉన్నాం, ప్రతి విషయంలో మనందరం ఉంటాం. అమ్మా ఇంకెవరైనా మాట్లాడతారా? సాయిరామ్ అండి, నేను మంజుల అండి. అమ్మా చెప్పండి అమ్మా. సాయిరామ్ అండి, వీడియో చాలా సంతోషం అండి. వీడియో ఆన్ చేయండి. వీడియో ఎస్, ఆ పక్కన చూడండి. వచ్చిందా? వచ్చారా? కనిపిస్తున్నా. సాయిరామ్ అండి, నేను చాలా మిస్ అయిపోయాను నేను కానీ ఇప్పుడు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. నేను కూడా షిరిడీకి మీతో పాటు వచ్చాను అన్నట్టుగా.
భావిస్తున్నాను. అప్పుడు బాబా గారు ఉన్నప్పుడు మైనతాయి దగ్గరికి బండ్రోతుగా వెళ్ళాడో మళ్ళీ బండి తీసుకొని ఆ ఆ బండ్రోతు రూపంలో ఆ పైజామా వేసుకొని ముస్లిం అనుకొని అది తిన అన్నాడు బాబుగిరి విభువ. ఆ అలా మనకు అసలు అలా వచ్చాడు అన్నట్టుగా నాకు ఆలోచన, ఆ సంఘటన గుర్తొచ్చిందండి. ఆ అది చాలా సంతోషము. ఆ ఈరోజు ఆ 19వ అధ్యాయంలో అధ్యాయంలో చాలా విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేశాడు, ప్రేమ పంచాడు బాబా గారు. నాకు చాలా కొన్ని జరిగాయి, కళ్ళెమ్మడి నీళ్లు తిరిగాయి ఈరోజు. అది సంతోషం అండి. సాయిరాం. సాయిరామ్ అమ్మ, సాయి. చాలా సంతోషం అమ్మ. సాయిరామ్ అండి. అమ్మ సాయిరామ్, సాయిరామ్. చెప్పండి అమ్మా సరోజ్ గారు. మీ అద్భుతమైన అనుభవాన్ని అనుభవించిన మీరు విన్న మేము కూడా తరించిపోయామండి. చాలా అదృష్టవంతులండి మీరు. ప్రత్యక్షంగా ఆయన కృపకి పాత్రుడయ్యారు మీరు. సార్ నాకు ఒక చిన్న డౌట్ అండి. వాకాడలో ఇది అక్కడ ఏమైనా రూమ్స్ అవి దొరుకుతాయండి? అవునమ్మా, చెప్పాక 4 అక్కడ 2 లాడ్జెస్ ఉన్నాయమ్మా 4 కిలోమీటర్ దూరంలో. అది 100 రూములు ఉన్నాయి. ఏసీ నాన్ ఏసీ 2 ఉన్నాయి. అక్కడి నుంచి ఆటోలు కూడా ఆటోలు అన్నీ వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. మీరు బుక్ చేసుకోవడానికి మీకు ఆ నెంబర్ కూడా ఇస్తాం. తర్వాత లోకల్ గా కూడా కొన్ని చూస్తున్నాం, కానీ మీరు కంఫర్ట్ కావాలంటే ఆ లాడ్జీలో దిగచ్చు. 100 రూములు పైన ఉన్నాయమ్మా. మోర్ దెన్ అవునండి. తీసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకుంటే మీకు తప్పకుండా మీరు రావచ్చు. చాలా ఆనందాన్ని ఓకే. అనుభవించవచ్చు. వచ్చారమ్మా షిరిడీకి మొన్న జనవరిలో జరిగిన దానికి? వచ్చామండి, వచ్చాము. మాధురి వచ్చారా? మేము అందరూ వచ్చాం కదండి. మాధురి ఓకే. తో వచ్చాను కదా, మర్చిపోయారా మీరు? మాధురి ఆవిడెవరో ఆవిడ అపార్ట్మెంట్ లో ఉంటారు, ఆవిడ పేరు ఏదో మర్చిపోయారు. అవుదా, మేమందరం కలిసి వచ్చామండి అప్పుడు. అండి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అమ్మా, ఎందుకంటే తొందరగా అవుతున్నాయి ఇప్పుడు గోవా. కూడా మీకు చేశారు కదండి, అప్పుడు కూడా వచ్చాము, దానికి కూడా వచ్చాము. అవును, 1000తో ఆపేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ స్థలం అన్ని కలిపి అంతే. కొంచెం ఆలోచించి తొందరగా చేసేసుకుంటే బాగుంటుంది. తొందర అమౌంట్ పంపించేసుకుంటే ఈ రూమ్స్ అవి తర్వాత బుక్ చేసుకోవచ్చు కదండి. మనం ఒక 2 నెంబర్లు ఇస్తాం, అక్కడ కోఆర్డినేటర్స్ ఉన్నారు 2 మనకి. ఓకే. వాళ్ళు రూమ్ చేసినా కూడా వాళ్ళు మీ దీని ప్రకారం సజెస్ట్ చేస్తారు. అలాగే ఆటోలు కూడా మేము అరేంజ్ అంటున్నారు. చూద్దాం అవన్నీ కూడా. ఎందుకంటే చేసేది బాబా అమ్మ, ఒక నరసింహారావు, ఒక లక్ష్మణ్, లేకపోతే ఒక ఇది కాదమ్మా. మనం చేస్తే అన్ని బాగా జరుగుతాయి, అసలు అందులో అనుమానమే లేదు. జరిపించుకునేది ఆయన. ఎస్ ఎస్. ఎందుకంటే బాబా ఒక మెసేజ్ పంపించారమ్మా, ఒక ఆయన ద్వారా విజయనగర్ కాలనీ నుంచి పంపించారమ్మా. ఆయన మొన్న లాస్ట్ కాకుండా పై ఆదివారం వచ్చారు. వచ్చి మీతో కొంచెం మాట్లాడి బాబా ఒక మెసేజ్ పంపించారని చెప్పారు. ఏంటని వచ్చి ఆదివారం నాడు వచ్చారమ్మా. వచ్చి బాబా 3 మెసేజ్లు పంపించారు. షిరిడిలో జరిగింది అంటే దానికి కారణం నేనే. మీరు అనుకుంటున్నారేమో, పొరపాటు పడకండి. నేను దగ్గర జరిపించాను, సక్సెస్ చేశాను. అలాగే వాకాళ్ళలో జరిపిస్తుంది కూడా నేనే. మీరు అనుకోకండి, మీరు అనుకునే ఫీల్ అయిపోయి టెన్షన్ పడిపోకండి. అది కూడా అద్భుతంగా జరుగుతుంది. మూడోది అంతే, మీరు మిమ్మల్ని ఒక సాధనంగా తీసుకున్నారు. వాద వివాదాల్లో తర్కాలకి దిక్కండి, జరిగేవన్నీ అలా చూస్తూ ఉండండి అని సత్యతో చెప్పినట్ల మళ్ళీ చెప్పడం జరిగిందమ్మా. అందుకని చేసేది బాబా, చేసేది బాబా. ఆనందపడేది మనం, అదృష్టం మనం. గొప్పతనం బాబాది, అదృష్టం మనది. ఆనందపడేది మనం. పూర్వజన్మ సుకృతం అంటే మనం ఏదో కాస్త ఇందాక అమ్మాయి రమాదేవి చెప్పినట్టు కొంచెం పుణ్యం చేసుకున్నాం. అందుకని బాబా రుణానుబంధం అంది తీసుకొచ్చి ఆయన పడేశాడు అంతే పాదాల దగ్గర. లేకపోతే మనం ఎంతటి వాళ్ళ మహానుభావులకే కష్టం. కానీ మనకి బాబా ఆయన పాదాల దగ్గర ఆశ్రయం ఇచ్చారంటే ఎంత గొప్ప విశేషం. అది ఆయన గొప్పతనం. పూర్వజన్మ సుకృతం అంతే. సాయిరామ్. ఇంకెవరైనా అమ్మా, ఎవరైనా మాట్లాడతారా? ఓకేనా, ఆపుదాం అమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడితే మాట్లాడదాం, లేకపోతే ఇంకా ఆపుదాం అమ్మా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అండి. అందరికీ సాయినాథ్ మహారాజ్.